మహిమ కలుగును కాక. మంచి దేవుడు. సో ఈ నెలలో 5 ఆదివారాలు అంటే 5 సార్లు చర్చికి వెళ్ళి కూర్చొని చక్కగా ప్రార్థించుకొని రావచ్చు కదా. కొన్నిసార్లు ఇటువంటి మంచి దీవెనకరమైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. ఇది 4వ ఆదివారం. దేవుడు ఇన్ని వారాలుగా మనల్ని కంటికి రెప్పలో కాచి కాపాడి ఆశీర్వదించి సజీవ లెక్కలో ఉంచాడు కదా. ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ది ఇయర్, సగం 2025వ సంవత్సరం వచ్చేసినట్టు కదా. సగం పూర్తయింది. మరి సగంలో ఏం చేసాం, ఎట్లా చేసాం అంటే అది కొంచెం పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎందుకంటే కాలం గడిచిపోతూ ఉంటుంది, కానీ వృధాగా గడిపామా లేదన్నా కొంచెం దాన్ని విలువ గలదిగా గడిపామా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏదైనా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ వదిలినటువంటి మాట, వదిలినటువంటి బాణం, గడిచిన టైం సంపాదించుకోలేము, మళ్ళీ వెనక్కి రావు అని మనము అనుకుంటూ ఉంటాం. కాబట్టి టైం గడిపేసాము అంటే తిరిగి మళ్ళీ రాదు. కాబట్టి గడిపే ముందు దాన్ని విలువగలదిగా, వాల్యుబుల్గా గడిపామా, మనకు అవసరమైన రీతిలో గడిపామా అనేది మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. మంచిది. ఏదైనప్పటికీ కూడా దేవుని కృప మనకు ఉన్నది కాబట్టి మనము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుతూ ఉన్నాం. అయితే ఈరోజు నేను ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఈ యొక్క 1000 గీతాల్లో 91వ కీర్తన ఉన్నది. చాలా మంచి కీర్తన అది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము రైజ్, తేజరిల్లుము అంటే ఎక్కువగా ప్రకాశించాలి. దాన్ని ఏమంటారంటే షైన్, షైనింగ్, రైజ్ అండ్ షైన్. ఇంగ్లీష్లో చెప్పుకోవాల్సి వస్తే రైజ్, తేజరిల్లుము, ఇంకా ప్రకాశవంతంగా మారు. రైజ్ అంటే నువ్వు ఆల్రెడీ ఒక రైజింగ్లో ఉన్నావు, బాగానే ఉంది. ఇంకొక స్టెప్, ఇంకొక చిన్న మెట్టు ఎక్కువ, అక్కడే ఆగిపోకు. ఎక్కడ కూడా ఆగము. దేవుని విషయాల్లోకి వచ్చేసరికి ఇదే సాలెబ్బా ఎక్కువైంది అనుకుంటాం. ఇంకొంచెం భక్తిగా, ఇంకొంచెం బరువుతో, ఇంకొంచెం బాధ్యతతో దేవుని సన్నిధిలో గడపడానికి మనం నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడే చెప్పాను కదా, మానవ మాత్రలో బలహీనులం, శరీరం బలహీనం, ఆత్మ సిద్ధమై కూర్చోలేము కొద్దిసేపు కూడా కదా. సో ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు నా టాపిక్ లెమ్ము తేజరిల్లుము, రైజ్ అండ్ షైన్. ఎక్కడ ఉంది ఇది మనకి? యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో ఇవన్నీ చూస్తాం. ఏమొస్తుంది? లెమ్ము తేజరిల్లుము. ఎస్ సార్, నేను ఉన్న కాటికి ఉండటంలో ఇంకొంచెం ఎదిగే ప్రయత్నం చేస్తున్నా, ఇంకో మెట్టు ఎక్కుతాను. నాకేంటి? ఎవరిమైనా అది సహజం కదా. నాకేంటి? ఏదైనా చేయాలి అంటే ఈవెన్ దేవుని సన్నిధిలో కూడా మనం అలాగే ఇది చేశాను ప్రభా, ఎవరినైనా తీసుకోండి కదా. నీకు బాగాలేదంటే నేను ఎట్టి మంచి వాడనో నీకు తెలుసు కదా, ఎట్లా ప్రభా నాకు ఇట్లాంటి తెచ్చి పెడితే అని బర్మానుకున్న ఉజియాను చూసాం, ఇస్కియాను చూసాం, వాళ్ళని చూసినాం, వీళ్ళని చూసినాం, అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం కదా. బైబిల్లో, పరిశుద్ధ గ్రంథాల్లో వాళ్ళందరినీ మళ్ళీ దేవుడు కనికరించి ఏదో ఒకటి మళ్ళీ క్షేమం దయచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లెమ్ము, ఈ తేజరిల్లు అంటే నువ్వు వట్టి లేవటం, ఏదో ఒక స్టెప్ ఎక్కటం, ఇది కాదు గొప్ప విషయం. అందరూ చేస్తాం. ఎందుకంటే నాకు అదే జీతంతో అదే పని చేయడం నాకు ఇష్టం ఉండదు. కాస్త ఇంక్రిమెంట్ కావాలి, కాస్త ప్రమోషన్ కావాలి. సార్ 4 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాను. కొంచెం నర్సు కదా, హెడ్ నర్సుగా ఇవ్వండి సార్. క్లర్క్ కదా, కొంచెం మెయిన్ ఆఫీసర్గా, సెక్షన్ ఆఫీసర్గా, ఇంకేదో గాను కదా, కొంచెం ప్రమోషన్, కొంచెం జీతం ఎక్కువ. ఎందుకంటే నాకు అభివృద్ధి అది నేను చూడాలి, సాక్ష్య రూపంలో నాకు కనపడాలి కదా. ఇళ్ళలో పని చేసిన వాళ్ళు ఊరికేనే వదిలి పెడతారు. మా సంవత్సరం తర్వాత 2 అప్పటి నుంచి ఇదే నా ఏమన్నా ఇవ్వకూడదు, మాకు కొంచెం పెంచకూడదు, మా ఖర్చులు పెరిగినాయి, మా పిల్లలు చదువుతున్నారమ్మా కదా. కాబట్టి లెమ్ము తేజరిల్లుము అనేటువంటి 2 మాటలు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. త్వరగా మనం ముగించుకోవచ్చు, ఏం వరిలేదు. మీరు ఇక్కడ చదివితే మొదటి 5 వచనాలు ఇవన్నీ కూడా మొత్తం చదవచ్చు. అధ్యాయం అంతా కూడా 22 వచనాలు కూడా మంచి వచనాలే. అయినా నేను మీకు చూపిస్తాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము
తేజరిల్లుము అంటూ ఉన్నాడు. లెమ్ము తేజరిల్లుమని నీకు చెప్పాను, నీ చేయి వదిలిపెట్టట్లా, అరే చేసుకోరా భయ్, మంచిగా చేసుకో అని చెప్పట్లా. తను కూడా ఏమని చెప్పినాడు, మొట్టమొదటి మాటనే సపోర్టింగ్గా, ఎందుకు నువ్వు లెమ్ము, నువ్వు ఎందుకు లేవాలి, ఎందుకు తేజరిల్లాలి, ఇంకా ఎక్కువగా షేమ్ కావాలి, ఎందుకు ఉన్నది ఉన్నట్టు మసిపూసుకుంటే సరిపోదా? మొన్న ఎప్పుడో చెప్పాను కదా, మీకు ఎంత మంచి బంగారమైనా అలాగ పెట్టావనుకో, కొద్ది రోజులకు దుమ్ము ధూళిపడి పాడైతే దాన్ని ఏం చేస్తుంది, మళ్ళీ ఇస్తారు కదా ఆయనకి. షాప్ దగ్గరికి పోయి ఏం చేయడానికి ఇస్తారు? మెరుగు పెట్టడానికి. అంటే నీ విశ్వాసం మంచిది, నీ మంచితనం ఇంకా మంచిది, నీ ప్రేమ ఇంకా మంచిది, కానీ అప్పుడప్పుడు మెరుగు పెట్టుకోవాలి కదా. అప్పుడప్పుడు కొంత మనం దాన్ని కొంచెం ప్రోత్సహించుకొని బలపరుచుకోవాలి కదా. కాబట్టి మనం ఇవి గమనించుకుంటే చాలా చక్కటి మాట, ఆశీర్వాదకరమైన మాట ఉంది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, దేవుడు వెలుగై ఉన్నాడు, మీరు లోకంలోకి ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు, ఇలాంటి మాటలు అనేకం మనం వింటూ ఉన్నాం. ఆయన క్రింద ఆయన బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన యొక్క పోలిక చొప్పున మనం నడుచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ఆయన వెలుగై ఉన్నాడు, వెలుగు నీ దగ్గరికి వచ్చి నీ మాటలు అనేకం ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను అక్కడ రెఫరెన్స్ లో. మీరు గమనిస్తే ఈ వెలుగు వచ్చి ఉన్నది కనుక నీకు వెలుగు వచ్చి ఉన్నది. నువ్వు లేయి, నువ్వు ఒంటరి వాడవు కాదు, నీతో పాటు ఏముంది? వెలుగు ఉన్నది. ఆ వెలుగు నువ్వు దేనికైనా తీసుకో, ఇట్స్ అ పాజిటివ్. ఏంటది? దేవుని సన్నిధి, వెలుగై ఉన్నాడు దేవుడు, ఆ వెలుగై ఉన్న దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, నీతో కూడా ఉన్నాడు. డోంట్ వరీ, నీకు పెరిగితనం గల ఆత్మని లేదని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి నువ్వు లెమ్ము, అరైజ్. అరైజ్ అంటే నువ్వు ఎక్కడో పడిపోయి ఉన్నావు, అక్కడ నుంచి లేయడం అనే అర్థం కాదు. కానీ నేనేమంటానంటే, మీరు మంచి వాళ్ళు కాబట్టి మీరు ఆల్రెడీ ఒక స్టేజ్లో ఉన్నారయ్యా అంటాను నేను. కానీ నేనేమంటానంటే అక్కడే ఆగిపోవద్దు, ఇంకొంచెం స్టేజ్, ఇంకొక మెట్టు నువ్వు ఎదుగుతే బాగుంటుందని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాపరి ఆలోచన చేస్తున్నాడు, నీ కుటుంబం ఆలోచన చేస్తూ ఉంది కదా. మా ఆయన ఇలా ఇంతే తెస్తున్నాడు, ఇంకొంత ఎక్కువ తెస్తే నాకు పట్టు చీర దొరుకుతుంది, లేకపోతే మేము కారు కొనాలి, మేము కొంత ఇల్లు కొనాలి. ఇవన్నీ నెరవేర్చబడాలంటే నువ్వు ఏ పని ఎక్కడ ఎంత చేస్తున్నావో అంతకే చేస్తూ ఉంటే అభివృద్ధి కావు, అవి నీ వీలు కాదు కదా. కొంచెం ఎదగాలి, ఎదిగితే అప్పుడు మళ్ళీ కొన్ని అవసరాలను తీర్చుకునే అవకాశం కలుగుతుంది. జీతం పెరుగుతే అవకాశాలు వస్తాయి, కారు కొంటావు, బంగ్లా కొంటావు, కొన్ని పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు నా మాట ఏంటంటే లెమ్ము, తేజరిల్లుము. ఒట్టిగా లెమ్మని వదిలేయటం, ఎందుకంటే కాంబినేషన్ వర్డ్, రెండు కలిసి ఉన్నాయి కాబట్టి రెండింటి గురించి కొంతసేపు నేను మీతో ముచ్చటించాలని ఆశపడతాను. దయచేసి జ్ఞాపకం పెట్టుకునండి, ఉన్న చోట ఉండిపోవటం ధర్మము కాదు, న్యాయము కాదు. ఎదగాలి, అభివృద్ధి పరచబడాలి, ఆశీర్వదించబడాలి. అందుకే మీకు కింద చూస్తే విపరీతమైన ఆశీర్వాదాలు, లెమ్ము తేజరిల్లుము అని చెప్తున్నటువంటి దేవుడు, నువ్వు లేచి, నువ్వు ఎదిగి, నువ్వు ఆశీర్వదించబడితే ఎటువంటి ఆశీర్వాదాలకు పాత్రలుగా ఉంటావో కిందంతా చెప్పుకుంటూ వస్తాడు. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. నువ్వు ఎప్పుడు ఏమంటావు అంటే నాకు సపోర్ట్ లేదు అంటాం. మనం ఏదో అప్పుడు చెప్పేస్తాం, ఇదిగో చేయనైనా ఇట్లా సొంతం అయిపోయింది. మరుసటి రోజు నేను చెప్పక్కర్లా, వన్స్ ఇట్ ఈస్ గివెన్ టు యూ అంటే నీది నువ్వు పట్టుకోవాలి, దాన్ని అభివృద్ధిపరచుకోవాలి, దాన్ని ఇంకొంచెం మోడిఫై చేసుకొని ఎలా చేయగలను, ఎలా చేస్తే దేవుడు ఇంకా మహిమకరంగా సంతోషంగా నిన్ను దీవిస్తాడో ఆ టైంలో నీ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి, శక్తిని ఉపయోగించుకోవాలి, నీ బలాన్ని ఉపయోగించుకోవాలి, నీ సమయాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతిరోజు నిన్ను ఎంకరేజ్ చేయడానికి ఎవరు చెప్పరు. ఇట్లా ఎంత ఇష్టం ఉన్నోళ్ళైనా, నాకు ఎంతో ఇష్టమైనా కూడా ప్రతిరోజు అనలేము, విసుకొస్తుంది. కానీ దేవుడు అలా కాదు, ఏమంటున్నాడు? నీకు వెలుగు ఉన్నది, అంతేకాకుండా యెహోవా మహిమ నీ మీద ఉదయించు. ఈ రెండు ఆశీర్వాదాలు నీకు ఉన్నాయి కాబట్టి యెహోవా మహిమనిస్తూ ఉన్నాడు నీకు. కాబట్టి డోంట్ వరీ, నువ్వు ఏం చేయాలి, ఆయన ఇస్తూ ఉన్నాడు. చెప్పాను కదా ఇప్పుడే, కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తారు, మళ్ళీ పట్టించుకోరని. ఎందుకంటే అదేదో మన మీద పడ్డట్టు, మన బాధ్యత అన్నట్టు ఆయన చేస్తున్నాడే, ఇది చేస్తున్నాడే. సంఘంలో అంటారు, చివరిలో ఎప్పుడన్నా అయితే పని అంతా అయితే వచ్చి థ్యాంక్స్ చెప్పి 1 కిలో స్వీట్ ఇచ్చి నీకు వందనాలు, సంఘానికి వందనాలు ప్రార్థన, మళ్ళీ మొహం చూపించి. అలా కాదు, ఏమంటాడు? నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించుతున్నది కనుక నువ్వు 2 పనులు చేయాలి. మొట్టమొదటి ఏంటి? లేవు. అలా అలసిపోయి సొలసిపోయి నాకు ఇది చాలు అని కూర్చోకు, అది పాయింట్ కానే కాదు. నువ్వు లేయాలి, ఎదగాలి, అభివృద్ధిలోనికి రావాలి, ఆశీర్వదించబడాలి. ఇది ప్రతి మనిషికి ఉన్నటువంటి సహజ లక్షణం, తప్పే కాదు. అది ఉద్యోగంలో ఎదగాలనుకొని, ఆస్తిపస్తుల్లో ఎదగాలనుకొని, శక్తిలో ఎదగాలనుకొని, పలుకుబడిలో ఎదగాలనుకొని, కుటుంబ పరంగా ఎదగాలి అనుకొని ఆశించడం తప్పు కాదు. కానీ నేనేమంటా అంటే వితౌట్ యాక్షన్స్, క్రియలు లేకుండా, దానికి సంబంధించిన పని నువ్వు ఏది చేయకుండా నువ్వు అది కావాలనుకుంటే అది తప్పు అంటాను నేను. నువ్వు దాని గురించి ఏదో ఒకటి చేయాలి, ప్రయాసపడాలి. కసేపు పని అంటారు కదా,
నువ్వు కష్టం చేయకుండా నాకు ఇది కావాలి అది కావాలని గొంతెమ్మ కోరికలే కోరుకొని సోమరులాగా పడుకుంటే ఆ మడత మీద ఆ తలుపు అలాగే ఆ మడత మీద తిరుగుతూ ఉంటుందంటే ఏం లాభం వచ్చా? సోమరి మొత్తం కలుపుతాడంట కానీ నోట్లోకి తీసుకోలేడంట. ఎవడో వచ్చి మొత్తం కలిపి నోట్లో పెట్టాలి. అన్నీ ఉన్నా కూడా ఈ బ్రతుకు నీకు ఆశీర్వాదం కాదు. కానీ దేవుడు నిన్ను సంతోషంగా ప్రోత్సహించేటువంటి మొదటి మాట ఏంటంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. వెలుగైనటువంటి దేవుడు శక్తిమంతుడు. అంతేకాదు ఒట్టి వెలుగు కాకుండా ఇంకేంటట, నీ మీద ఆయన మహిమను ఉదయింప చేసినటువంటి దేవుడు. దేవుని మహిమ ఏంటో, ఆ శక్తి ఏంటో, ఆ బలం ఏంటో అనుభవించే వాడికి తెలుసు. అది ఏ పనులు చేస్తుంది, మనలో ఏం చేస్తుంది, మన ద్వారా ఇతరులకు ఏం చేస్తుంది. దేవుని మహిమ అనేది దేవుని శక్తితో నింపబడ్డ వాళ్ళకి బాగా తెలుస్తుంది. అది చులకనగా చూసే మాట కాదు, బలహీనమైనటువంటి మాట అంతకంటే కాదు. కాబట్టి నిన్ను ప్రోత్సహిస్తున్నటువంటి దేవుడు, నీకు వెలుగు వచ్చినది. దేవుని యొక్క మహిమ, యెహోవా మహిమ నీ మీద ఉదయించినది. కాబట్టి నువ్వు కూర్చొని తిను, పడుకో, నిద్రపో, దుప్పటి కప్పుకొని, నీకు జరిగిపోతా ఉంటాయి. దేవుడు ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళని ఇష్టపడు. కష్టపడి పని ఎవరైనా, ఈవెన్ దేవుడనే కాదు, మన దగ్గరికి ఎవరైనా పని వాళ్ళు వచ్చారు, పని కోసం వేసుకున్నాం, వాడు కష్టపడి బాగా చేశాడంటే నీకే అనిపిస్తుంది పోయేటప్పుడు. 10 రూపాయలు ఇచ్చి చాలా అయిపోరా పోయేటప్పుడు. అదే పని బాగా విసిగించాడు, చేయలేదు, నువ్వు ఎండపడాల్సి వచ్చింది అనుకోండి, వాడు అడిగినా కూడా పోయేటప్పుడు ఛాయ్కి ఏమని అంటే ఏమంటావు నువ్వు? పో ముందుకు పో, నాకు ఇప్పుడు వచ్చి తలనొప్పి అయిపోయింది, ఇక నీ ఎండపడ్డానికి సమయం సరిపోయింది, ఈరోజు నా పని కూడా బేకారు చేసిన, మళ్ళీ నీకు ఛాయ్ పైసలు ఇవ్వాలి. ఏమీ దేవుడు అనకూడదు అట్లా. నువ్వైతే అనొచ్చు, దేవుడు అనకూడదా? ఉన్నదే తలనొప్పి పెట్టినవరు అబ్బాయి, నిన్ను రక్షించుకొని నిన్ను పాపాలు గడిగేసి నా బిడ్డగా అంగీకరించి తీసుకొని వచ్చి పెట్టి ఏమీ చేయకుండా తిని కూర్చొని ఒళ్ళు పెంచేవారన్న. ఎందుకురా బాబు ఈ పనులన్నీ నీకు అని అనకూడదా? దేవుడు తన వెలుగును నీకు ఇచ్చాడు, తన ప్రాణాన్ని సైతం ఇచ్చేసాడు. ఇక దేవుని మహిమనివ్వటం అనేది పెద్ద విషయమే కదా. ఎప్పుడు కూడా ప్రేమలో ఇస్తే నేను ప్రేమించినప్పుడు వాళ్ళు నన్ను ప్రేమిస్తే వాళ్ళు నన్ను, నావన్నీ వాళ్ళవి కాకుండా ఉంటాయి. సహజంగా లోకపరంగా మాట్లాడడం. నేను ప్రేమించిన వాళ్ళు నన్ను ప్రేమిస్తే, ఒక్కొక్కసారి ప్రేమించకుండా ఇచ్చేస్తాం, అది వేరే విషయం. కానీ మనస్సుకు మామూలు మనిషి ఏం కోరుకుంటాడు, నేను ప్రేమించగట్టు వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తే, నా మాట వింటే, నాకు సహకరిస్తే, నాకు సహాయం చేస్తే, ఆ వింటున్నావు కరెక్టే. కాబట్టి నేనేమనుకుంటాను, అలా చేస్తే నావన్నీ నీవే కావాలి ఎట్లంటావు అనడానికి వీలే కాదు కదా. అవుతుంది అట్లా. నువ్వు ఇంకా వాళ్ళు అడగమంది తీసుకో పర్లేదు తీసుకో అంట. ఏ పని చేసింది అక్కడ? దయా జాలి కర్ణ పనిచేసాయి, కానీ అంతకు మించి ఏం చేసింది? ప్రేమ. అందుకే కొరింథీ పత్రిక మొదటి కొరింథీలో ఏముంది? 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి. సహించును, భరించును. ఉందా? వస్తుందా? సహించలేక భరించలేక అర్థం చేస్తాను. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, యూర్ గుడ్ పీపుల్, నో డౌట్. కానీ మీరు ఉన్న స్థలంలో అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. మీరు చేస్తున్న పనులు చేస్తున్నట్టుగా అలాగే క్రియేటివిటీ కావాలి. దాన్ని ఆలోచించి కొంచెం కొత్తగా చేయడం నేర్చుకోవాలి. ఒట్టిగా కొత్తది చేయడమే కాదు, అభివృద్ధికరంగా చేయటం, ఆశీర్వాదకరంగా చేయటం కూడా నువ్వు నేర్చుకోవాలి. ఏదో మూత పోసినట్టు వస్తేమే, కూర్చుంటమే, లేస్తమే, పోతిమే కాదు. తిన్నామా చేయగలుగుతున్నాలో ఉపయోగం లేదు. తిన్నది ఏమిటి? అది నీకు బలమైన ఆహారం. దాన్ని ఎలా జీర్ణించుకోవాలి, ఎలా నీ శరీరాన్ని వంటపట్టేటట్టు చేసుకోవాలి, ఏదో రకరకాలైనటువంటి ఉంటాయి. క్రియేటివిటీ లేకపోతే, ఆ పట్టుదల లేకపోతే, అలా చేయడం అనేది నువ్వు ఇష్టంగా చేయకపోతే నీకు సమస్తము ఏం దొరుకుతుంది అంటాడంటే 2వ వచనంలో, చూడము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జలములను కమ్ముచున్నది యెహోవా. లోకమంతా, ఇప్పుడు మన లోకం గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నాం కదా, వాళ్ళు ఎందుకు అంటే లోకమంతా ఏముంది? జనముల మీద. అయితే నీ దగ్గర ఏముందట? నువ్వు సపరేట్ అయిపోయావు. నీ దగ్గర ఏముందట? యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. అదే చెప్తున్నాడు 2వ వచనం. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ నీ మీద. అమ్మా 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 ఏముంది అక్కడ? ఏముంది అక్కడ? 2వ వచనం చివరి మాట, ఆయన మహిమ నీ మీద. నీకే కాదు, ఇతరులకు కూడా కనపడాలి. దేవుని మహిమ నీ మీద ఉన్నట్టుగా అలా కనపడకపోతే నీ విలువ తెలియదు. కాబట్టి నిన్ను ఏం చేస్తారో వాళ్ళు తెలియదు. అదే మహిమ కనిపించి నీ జోలికి రాగలరా? నిన్ను సునాయాసంగా తీసుకోగలరా? తేలిగ్గా తీసుకోగలరా? ఎప్పుడు దేవుని మహిమ నీ మీద
ప్రకాశించడం కాదు, ప్రకాశిస్తుంది. ఎందుకంటే మహిమ ఉందంటేనే మనం ప్రకాశిస్తాం. గంటసేపు ప్రార్థన చేసుకుంటేనే ముఖం తెడగదు. ఇది మన అనుభవాల్లో వచ్చిన మాట, గొప్పగా చెప్పుకునే మాట ఇంకా. కానీ ఎలాగా కనపడవలసి ఉన్నది, ఇతరులకు కనపడవలసి ఉన్నది. నీ యోగ్యత ఏంటో, నీ భక్తి ఏంటో, నీవు దేవుడిలో ఎలా బ్రతుకుతున్నావో, ఎలా జీవిస్తూ ఉన్నావో ఏం చెప్తుంది అండి? నీ మాటలు, నీ యొక్క ప్రవర్తన, నీ చూపించిన ప్రేమ చెప్తావు. లోకానికి ప్రకటిస్తూ ఉంటుంది కదా, లోకానికి ప్రకటిస్తూ ఉంటుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకునండి. యాజ్ ఇట్ ఈస్గా వస్తున్నాం అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఎంత వస్తుందో అంతే రాలుతూనే ఉంటుంది. రాలడం కాదు, మనకు కావాల్సింది గుప్పెట్లతో గంపలతో పోల్చుకోవాలి. అలా జరగాలంటే నువ్వు 2 పనులు చేయాలి. ఆ 2 పనులు చేయడానికి 2 రకాలైన ఆశీర్వాదాలు. వెలుగు వచ్చి ఉన్నది, దేవుని మహిమ నీ మీద ఉదయించున్నది, నీ మీద ప్రకాశించుతున్నది, నీ మీద కనపడుతున్నది అన్నటువంటి టైటిల్ నీకు రావాలి. అలాంటి సాక్ష్యం నీతో ఉండాలి. అలా ఉంటే నువ్వు లెమ్ము తేజరిల్లు అనేటువంటి పనులు యాక్టివేట్ అయిపోతే నీకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఇక కింద చెప్పుకుంటూ వస్తాయి. అన్ని వచనాల్లో విపరీతమైనటువంటి ఆశీర్వాదాలు. కాబట్టి నువ్వు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు అంటే ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ నేనేమంటానండి, ఈరోజు ఈ వాక్యం చెప్పుకున్నావు, ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే నువ్వు యాక్టివేట్గా లేవు, లెమ్ము తేజరిల్లు అనే స్థితిలో నువ్వు లేవు. అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, పసిపిల్లలు ఎత్తుకొని కూర్చుంటారు ఆ స్టేడియంలలో ఆడ, మనకి ఏం అర్థం కాదు. వీళ్ళందరూ గొప్పగా సపోర్ట్లు కొడితే వాడు గోకిలేసి సపోర్ట్లు కొట్టారు. అట్లా ఉంటారు విశ్వాసులు కూడా. నిద్రమత్తులో ఉంటారు వాళ్ళు. సాయాలు కానీ అలెలుయా అంటుంటాడు నిద్రపోతని. ఏం చేస్తాం? అది లెమ్ము తేజరిల్లు అనే మాటకు ప్రత్యక్షంగా వ్యతిరేకమైన పరిస్థితి. అంతే కదా, యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఇక్కడ కూడా దేవుని వాక్యంలో అటు ఇటు ఉండాలి. కాబట్టి లెమ్ము తేజరిల్లు అనేటువంటి మాట నీకు ఎంత ఆశీర్వాదకరమైనదో చూడండి. భూమికి చీకటి కమ్ముచున్నది, కటిక చీకటిలో జనులు కమ్ముచున్నది. ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే 3వ జనులు నీ జనములు. అమ్మా, ఒకవేళ నువ్వు లెమ్ము తేజరిల్లుము అనే మాటలో ఉంటే, ప్లస్ నీకు ఇంకా దేవుని వెలుగు, దేవుని సన్నిధి నీతో ఉంటే, జనములు ఎక్కడ ఉన్నారట? లోకమంతా ఎక్కడుందట? కటిక చీకటిలో ఉందట. వాళ్ళంతా ఏం చేస్తారట? ఎంత చక్కటి మాట. నువ్వు ఓకర్లా ఏమన్నా బాగుండవా, ఏమక్కా బాగుండవా అనుకుంటా వస్తారు వాళ్ళు. ఎందుకంటే నీ దగ్గర ఆ ప్రేమ ఉంది, నీ దగ్గర ఆ వెలుగు ఉంది, నీ దగ్గర ఆ దేవుని సన్నిధి ఉంది. అలా నిరూపించుకోవాలంటే కిరీటం లాగా పెట్టుకోవాలి, 10 మంది గర్వించేటట్టు. తాలిబొట్టు కట్టుకున్నాం, లోపల వేసుకున్నాం, కనపడు. ఎవరన్నా డౌట్ వచ్చి అడిగితే పెళ్ళైందేమ్మా నీకు, అదే బయటకు వచ్చింది, కనపడుతున్నా వేసుకున్నాం, ఇట్లా బయటకు వేసుకున్నాం. ఎటుంటుంది? ఇవాళ బంగారం ఎక్కువైపోయి బయట లోపల వేసుకుంటుంది కదా. పాత రోజుల్లో అసలు తాలిబొట్టు అంటేనే కనపడడానికి కట్టుకున్నది కదా. అమ్మ పెళ్ళైన ఈమె రెస్పెక్ట్ చేయాలి, ఈమె చాలా విలువగలితగా చూసుకోవాలి. ఇక మర్యాద మదన దాంతోనే వచ్చేస్తాయి ఆ తాలిబొట్టు చూడంగానే. ఈ రోజుల్లో బంగారం అయిపోయి 10 తులాలు 20 తులాలు బంగారం లేదు లోపల. ఎందుకంటే ఎవడు లాక్కపోతాడో తెలియదు. అంతే కదా, బండ్ల మీద వచ్చి లాక్కపోతుంటే ఏమంటాం? అంత లాక్కపోయినాక అయ్యో కుయ్యో మొర్ర అంటే ఏమీ లేదు. దేవుని సన్నిధి, దేవుని వెలుగు కూడా అలాగ ప్రకాశించేలా పెట్టుకోవాలి. ఎవడైనా నువ్వు దీపం వెలిగించి కొంచెం మీద పెడతాడు, అందరికీ వెలిగించేటట్టుగా ఎత్తులో పెడతాడు. కానీ మంచం కింద, గుంసం కింద, డేక్ష దాటులో పెట్టడు వాడు అని వాక్యం చెప్తుంది. అవునా కాదు? మరి నీకు దేవుడు వెలిగించాడు, ఆయన నీకు మహిమను కిరీటంగా ఇచ్చాడు, ఆయన నీ మహిమను ఉదయింపచేస్తున్నాడు నీ మీద. వాట్స్ యువర్ బిహేవియర్? ఏమో లోకరీతిగానే ఆలోచన చేయండి. లోకరీతిగానే నేను పార్టీ జరుగుతాను, పప్పన్నం పెడుతున్నాను, ఎట్లా పోతుంది? ముక్కుతూ మూలుగుతూ పప్పన్నం. అదే మాంస చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెడుతున్నారు, ఎట్లా పోతుంది? నీ యాక్షన్ ఎలా ఉంటుంది? మస్తు ఉంది అక్కడ, 10 రకాల ఐటమ్స్, భయంకరంగా వాసన కొడుతుంది. ఎట్లా పోతుంది? ఆడ అయిపోద్దో, ఆడ ముందు పోయిన ఆరాధన మొత్తంగా దేనేస్తాడో అని తోసుకుంటూ, అందరూ పక్కకు తోసుకుంటూ ముందు పోయి, అయ్యా తొందరగా అన్ని ఐటమ్స్ వేయండి అయ్యా. ఎందుకు? అదే పాప లాస్ట్లో దేవుడు విందు భోజనాన్ని నీకు అనుగ్రహించినప్పుడు, ఆయన వెలుగును మహిమను నీకు అనుగ్రహించినప్పుడు నీవు లెమ్ము తేజరిల్లు అన్నట్లు ఉండాలా. సచ్చినోడి పెళ్ళికి వచ్చింది కథ ఉన్నట్టు ఉండాలా. ఎట్లుండాలా చెప్పండి అయ్యా, బోరు కొట్టిస్తారు. ఎట్లా ఉండాలా? ఎట్లా ఉంటున్నావు నువ్వు? ఎట్లా ఉండాలా? మనం చెప్పము, చేసి చూపిస్తామంట.
ఎక్కడన్నా అవకాశం రాని సార్, నీ ఎదురుగా నెట్ట పరిగెత్తి తెస్తాము ప్లేట్లలో, నీకు అర్థం అవుతుంది అంటారా? బి యాక్టివ్. ముఖ్యంగా దేవుని విషయాలలో నిద్ర మత్తు జోగటం, దేవుని మహిమాటమైనటువంటి సన్నిధిని అనుభవించక దాన్ని పోగొట్టుకోవటం వెర్రితనము. దొరికింది పట్టుకొని పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఏ బంగారమైనా ఏ వెండైనా పోతే మళ్ళీ సంపాదించుకోగలమేమో, కానీ దేవుని సన్నిధిని, దేవుని మహిమను, దేవుని యొక్క ప్రకాశమును పోగొట్టుకుంటే చాలా నష్టం, చాలా చాలా నష్టం. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాటలు. జనములు నీ ఎదుగునకు వచ్చేద్దరు, రాజులు నీ ఉదయకాంతికి. ఎవరంటే జనాలు అంటే జనాలనే కదా అనుకుంటామేమో. ఎవరు వస్తారంట నీ సన్నిధికి? ఎవరు వస్తారంట అంటే నీ కెపాసిటీ పెరిగిందా తగ్గిందా? నువ్వు లెమ్ము తేజరిల్లుము, దేవుని కాంతి నీ మీద ఉదయిస్తుంది అన్న పరిస్థితులు నువ్వు ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వే అడుగుంటావు, అప్పుడు మళ్ళీ వాళ్ళే వస్తారు, అమ్మ విషయంలో కొంచెం పని చేసి పెట్టారు. కారణం ఏంటి? నీ విలువ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? నీ పనితనం వల్ల, నీ మంచితనం వల్ల, నీ పని ఏమి కాదు. ఏమిటి? దేవుని సన్నిధి నీ దగ్గర ఉంది కాబట్టి, దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉన్నావు, వెలుగును కలిగి ఉన్నావు, మహిమను కలిగి ఉన్నావు కాబట్టి అలా మంచి ఆయుధం మన దగ్గర ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వాడు మంచి సైనికుడు అవుతాడా? నీ దగ్గర మంచి ఆయుధం అన్యుల దగ్గర లేదు, ఇతరుల దగ్గర లేదు కావచ్చు, నువ్వు అలా అనకపోతే ప్రత్యేకంగా పక్కన పెట్టేసి. బట్ నీ దగ్గర నువ్వేం చేస్తున్నావు? పరిశుద్ధ గ్రంథం ఉన్నది, చక్కటి ఆయుధము, వాక్యము దుట్టితేనే కంటే మధురమైనది అంటాము, రెండంచుల వాడిన కట్టుదాం అంటాము, సలువలు అంటాము, తెల్లది అంటాము, హిమము కట్టి ఏందో చెప్తాం. మరి ఏ విధంగా నీకు అది ఉపయోగపడుతుంది? ఎలా దాన్ని ఉపయోగపరచుకుంటున్నావు? సద్వినియోగం చేసుకుంటున్నావు కదా? నువ్వు అన్నీ ఉంచుకొని సద్వినియోగం చేసుకోకపోతే పిల్లలకి కానీ పండగ కాదని అంటున్నాడు. అన్నీ చేసినా పండగ లేదండి. అన్నిటి ఉండాలి, అన్ని హంగులు ఉండాలి, కొత్త బట్టలు ఉండాలి, పిండి వంటలు ఉండాలి, శుభ్రత ఉండాలి, శుచి ఉండాలి, అన్ని రకాల నలుగురు బంధువులు పిలవాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము, అరైజ్ అండ్ షైన్ రెండు ఉన్నాయి దీంట్లో. దీనివల్ల ఆశీర్వాదాలు చూపించేసి నేను దాంట్లో ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోతాను. కన్నులెత్తి చుట్టుమో చూడుమో, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వస్తున్నారు. నువ్వు పోయి అమ్మ అని బతిమాలుకోకర్లా, నువ్వు కాలు మీద కాలు వేసుకుని అక్కడ కూర్చుంటే నీ దగ్గరికి వాళ్ళు వచ్చేస్తారు. అది నీ మీద భయభక్తి కాదు, ప్రేమ. ఎందుకంటే నీ దగ్గర దేవుని సన్నిధి ప్రకాశిస్తూ ఉంది, ఆ మహిమ నీతో కూడా ఉంది కాబట్టి, ఆ మహిమ అనేది నీతో కూడా ఉంది కాబట్టి, గుప్పిట్లో ఉంది కాబట్టి మీకు తెలియదు. బయట వాళ్ళు వస్తే ఎట్లా ఉంటుంది చెప్పానుగా, ఎట్లా వస్తారు, వాళ్ళు ఎంత రెస్పెక్ట్ చేస్తారు, ఎంత ప్రేమిస్తారు అంటే అంత ప్రేమ. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎన్ని మాటలు ఉన్నాయి కదా. వీరందరూ కూడుకొని ఎందుకు వచ్చు, కన్నులు ఎత్తి చుట్టూ చూడము, వీరందరూ కూడుకొని ఎందుకు వచ్చుతున్నారు? నీ కుమారులు దూరం నుండి వచ్చుతున్నారు, నీ కుమార్తెలు సంకరెత్తబడి వచ్చుతున్నారు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను సంకరెత్తుకొని తిప్పుతారు. వాళ్ళు నన్ను ప్రేమించలే, వీళ్ళు నన్ను సరిగా చూసుకోలే, అవసరత లేదు, నీకు ఆ మాటలే అవసరత లేదు. దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉంటే, ఇదిగో దేవుని సన్నిధి నీకు కలిగి ఉందని మొదటి మాటల్లోనే దేవుడు నీకు భరోసా ఇస్తున్నాడు, గ్యారెంటీ ఇస్తున్నాడు, షూరిటీ రాసిస్తున్నాడు. అయితే ఆ వెలుగును, ఆ మహిమను నీవు అలర్ట్గా రైజ్ అండ్ షైన్, ఆ పద్ధతులను ఉపయోగించుకుంటేనే, ఆ పద్ధతులను ఎదుగుతేనే అది నీకు ఉపయోగము. అలా లేకపోతే ఉపయోగం లేదు. అంతా కష్టపడుతుంది. డే నైట్ ఛాయలు తాగి చదివు, సోషల్ లేదా సైన్స్. పొద్దున్న లేస్తే అడిగి పోయినాక తెలిసింది అది ఆ రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్. ఇట్ట కూడా తయారైనాం. దేవుని మహిమను సరైన రీతిలో, సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైన చోటు సద్వినియోగం చేసుకోవాలి. ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ వేయడానికి వీల్లేదు, ఎక్కడ పడితే అక్కడ వేయడానికి కదా. మనం లోకరీతిగా శరీర బలహీనతను బట్టి అనేక కకుర్తి పనులు చేస్తూ ఉంటాం. ఆఖరు స్నానం చేస్తూ ఉంటే కొత్త సోపు అప్పుడే తీసినావు, తీసావు, స్నానం చేస్తున్నావు, కింద పడింది, లేకపోతే టాయిలెట్లో పడింది, ఇంకేదన్నా పడింది, తీసేస్తావా అట్లే ఉంచుతావు? తీసేసి వాడుకుంటావా అని నేను అడగట్లా, మళ్ళీ వాడుకుంటావా అని నేను అడగట్లా. కనీసం తీసే పని అయినా చేస్తావా లేదా? తీసి వాడుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళని దేవుని మహిమ ఎంత విలువైనది, ఎంత శక్తి కలిగినటువంటిది. నిన్ను అపురూపంగా పూల పెట్టి చూసుకునేటువంటి కృప, ప్రేమ, దయ, కరుణ, జాలి ఆయన కురిపిస్తూ ఉన్నాడు. అది ఆయన తన మహిమను నీకు ఇస్తే నువ్వు సరిగా చూసుకోకపోతే, నా ప్రేమను నీకు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, విలువ కలిగిగా చూసుకోకపోతే, సరైన రీతిలో దాన్ని ఉపయోగించుకోకపోతే ఎంత బాధపడతారు, ఎంత వేదన పడతారు, ఎంత దుఃఖపడతారు. ఇంకొక
ఒక్కసారి నీకు ఏదైనా ఇవ్వటానికి ఆయన మనసు ఒప్పుతుందా? దేవుడు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాడు. కానీ ఒకవేళ నువ్వు నేను అయితే అన్న వాళ్ళకి ఇచ్చిన దండగా నా వేస్ట్ చేస్తారు అనుకోమా? కనీసం అనుకోమా? అబ్బా ఏంది ఇలాగా ఏం ఉపయోగించుకోరు సార్, ఇప్పుడు ఇంత ప్రేమించి ఇచ్చినా కూడా దాన్ని పాడు చేస్తారన్న, ఉపయోగించుకోరు అంటే మళ్ళీ ఇవ్వడానికి మనసు రాదని, వస్తుందని కాదు. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. వీరందరూ కూడుకొని నీ ఎద్దకు వచ్చుతున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చుతున్నారు, నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చుతున్నారు. నీవు చూచి ప్రకాశం, ఆల్రెడీ దేవుని సన్నిధిలో ప్రకాశంలోనే ఉన్నావు, ఇంకా ఇటు సంతోషకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే, నీ పిల్లలు దీవించబడతా ఉంటే, జనులు నీ కొరకు నీ దేవుని సన్నిధి కలిగినటువంటి నీ కొరకు వచ్చిపోతా ఉంటే ఏమవుతుందంటే ఇంకా నీకు మళ్ళీ అంటే ఏంటంటే ప్రకాశం పెరుగుతూ ఉంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఇంకా దాని విలువ పెరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో అలా లేదు కాబట్టి వాళ్ళ వీళ్ళ అని తక్కువ చేసి మాట్లాడడానికి మనం చూస్తాం. కారణం ఏంటంటే నువ్వున్నావు, నీ దగ్గర దేవుని సన్నిధి లేదు. మరి దేవుడు ఇవ్వలేదా? మొదటి మాటలోనే చక్కగా చెప్పాడు, నేను ఇచ్చాను, నీతో ఉన్నాను అంటున్నాడు. దేవుడు ఆ విధంగా తన మహిమను మనతో కూడా ఉంచినప్పుడు మనం ఎట్లాగైతే ఎవరైనా ప్రేమను వాళ్ళు సద్వినియోగం చేసుకోకపోతే కడుపులు ఎంత రగిలిపోతూ ఉంటామో, బాధపడుతూ ఉంటామో, దేవునికి మొరపెట్టుకుంటామో, వాళ్ళకి బుద్ధి చెప్పు, వాళ్ళ పిరికితనం తీసి వాళ్ళలో ప్రేమను పుట్టించు, ఇలాగ ఎన్ని మాటలు మనం మాట్లాడుతూ ఉంటాము దేవుని సన్నిధిలో. అంతకంటే గొప్పగా వేదన పడుతుంటాం మనుషులం కాబట్టి. కొద్దిగా మన అన్నిలైతే ఒకటే మాట అంటారు, ఉసురుగా ఉంటుంది, మాట్లాడితే ఏమి లేదు కాబట్టి దేవుని ప్రేమ కోసమే ప్రయాసం, దేవుని కనికరం కోసమే ప్రయాసం. ఎన్ని ఆశీర్వాదాలు అంటే మీరు చక్కగా చదవండి, ఎంత చక్కటి, ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు. అయితే మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. లెమ్ము తేజరిల్లుమో ప్రకాశించు, వెలుగు మాటలు మనం మాట్లాడుతున్నాం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటాడు. లోకానికి ఎంతో గొప్ప దీవెనకరమైనటువంటి స్థితి అనేది మనం గమనిస్తున్నాం. ఈ 6 మాటల్లో మనం అనేకం చూస్తున్నాం. దేవుని మహిమ అనేటువంటి ఆ మహిమ ప్రభావాన్ని చూస్తూ ఉన్నాం. ఆ ప్రభావం ఒకటే కాదు, అది ఆ ప్రభావం, ఆ మహిమ నీ దగ్గర ఉంది అంటే దాని ఫలితం ఎట్లా ఉంటుంది? జనులు నీ కోసం వస్తారు, నీ పిల్లలు, నీ అమ్మాయిలు, నీ కూతుర్లు చక్కన పెట్టుకొని తిప్పుకునే పరిస్థితి వస్తుంది. ముద్దుగా ఉంటే ఎత్తుకొని తిరుగుతాం మేము పిల్లల్ని, అలా తీస్తారంట జనాలు. నిన్ను, నీ కుటుంబాన్ని అలాగా ఆశీర్వాదకరంగా చూస్తారు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడంటే దేవుడు తన మహిమను నీతో ఉంచుతున్నాడు కాబట్టి దాన్ని బట్టి నువ్వు కూర్చొని తింటే కదా, మళ్ళీ ఏం కావాలి? నువ్వు యాక్టివేట్ కావాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లెమ్ము తేజరిల్లుము. ఈ లెమ్ము తేజరిల్లుము అనేది లేకుండా నువ్వు అలాగా సద్దుమనిగిపోయి ఒక సోమరిలాగా దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితులు నువ్వు ఉంచుకుంటే దానివల్ల నీకు ఉపయోగం లేదు. దేవుడు ఇచ్చిదండగా అయిపోతే ఆయన మహిమను. అందుకే దేవుడు ఇష్టారంతంగా చేయడు అనేది మన వాక్యంలో గమనిస్తున్నాం. ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. అంతేకాదు దాని ఫలితాన్ని చూడటమే కాదు, చక్కటి భవిష్యత్తుని చెప్తున్నాడు. ఇప్పుడు పిల్లల తరాలు దీవించబడిన ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. అంటే ఏంటి? నీ ఫ్యూచర్ చెప్తున్నాడు. ఏమిటి ఆ ఫ్యూచరు? నష్టపోయేది, నీకు బాగుండదు, 10 సంవత్సరాలు అదిగా చెప్పేది ఏంటట? రాను రాను జనులు వస్తారట, రాజులని చెంతకు వస్తారట, నీ కుటుంబాన్ని ఆదరిస్తారట, నిన్ను బలపరుస్తారట, అలాగ గొప్పగా నువ్వు ఆశీర్వాదకరంగా అనేకులకు నువ్వు ఉంటావట. ఎప్పుడట? మొదటి వాక్యం ఏంటి? వెలుగు నీ దగ్గరికి వచ్చినది, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది, అప్పుడు నీవు లెమ్ము. అప్పుడు ముసుగుదాన్ని పడుకుంటాను కదా, లెమ్ము. నువ్వు అలాగూ ప్రవర్తించినట్లయితే, అలాగూ దానిని సద్వినియోగం చేసుకున్నట్లయితే దేవుని మహిమను నువ్వు పెంచి ఆత్మను ఆర్పకుడి అంటాడు. ఎందుకంటే వచ్చి కూర్చున్న తర్వాత దాన్ని ఏం చేయాలి? ఆత్మను పెంచి పోషించుకోవాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా పెంచి పోషించుకుంటే ఏం జరుగుతుంది? దీవెన కలుగుతుంది నీకు, నీ కుటుంబానికి, నీ కూతుర్లకి, నీ కుమారులకి, పిల్లల తరములకి. అలా లేదు కాబట్టి ఏం జరిగింది అంటే ఏం జరిగింది అన్నట్టే ఉంటుంది అన్నమాట. ఎందుకు నీ కుటుంబాలలో ఆశీర్వాదం లేదు అంటే ఏంటి? ఇది కూడా ఒక ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ ఇవి కూడా దేవుడిచ్చినటువంటి మహిమను, దేవుడిచ్చినటువంటి ప్రేమను, దేవుడిచ్చినటువంటి వెలుగును నువ్వు సద్వినియోగం చేసుకోవట్లేదు. ఎంతసేపు 1 వే ట్రాఫిక్ అయిపోయింది. 1 వే లవ్ అంటే 1 సైడ్ లవ్ అయితే ఏముంటుందండి? విలువ ఉంటుందా? మీరు చెప్పండి, 1 వే ట్రాఫిక్ చెప్పండి. మన అన్న ఉన్నాడు, ఏం పేరు? పవన్ కళ్యాణ్. ఏదో అమ్మాయిని ప్రేమించాడు, 1 వే ట్రాఫిక్, అమ్మాయి పలకట్ల ఎట్లుంటుంది? 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు, 4 రోజులు చూస్తాడు, తర్వాత గట్టెడైతే ఆపిలను తింటాడు, మెత్తకోడైతే చదువు చట్టబండలో వదిలేసి రోడ్ల పడి వెళ్తాడు. దేవుని ప్రేమను వృధా చేసుకుంటాడు. నిన్ను ప్రేమించిన దేవుడు తను ప్రేమించినంత లెవెల్గా ప్రేమించమని కోరుకోవడం తప్పే కాదు. కానీ నువ్వు ఇంకా తక్కువని అడిగితే కూడా ఇవ్వకపోతే, అంటే ప్రేమను నువ్వు ఇవ్వకపోతే అసలు ఎంత కోపగించుకోవాలో? మంచోడు కాబట్టి కోపగించుకోవట్లేదు, ఇంకా దీవిస్తూనే ఉన్నాడు, ఇంకా ట్రయల్ వేస్తూనే ఉన్నాడు, ఇంకా ఈరోజు కాకపోతే రేపే నీళ్ళు మారుతారు అనుకుంటా ఉన్నాడు. ఆ అవకాశం ఎందుకు ఇస్తున్నాడు? మారుతావని,
ఒకవేళ నీకు మరణం వచ్చిందనుకో, మారతావా? ఈ అవకాశం సద్వినియోగం అవుతా? అంత లోపాలు. అందుకనే దీపం ఉండగానే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ ప్రేమ నువ్వు ఇప్పుడే సద్వినియోగం చేసుకో. తర్వాత ఎప్పుడో చేసుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది కదా. ఇప్పుడు వంట వండుతున్నాం ఫ్రెష్గా, ఇప్పుడు వేడివేడిగా తింటేనే బాగుంటుంది. సర్ది తినేటోళ్ళు కొంతమంది ఉంటారు, తప్పని నేను అన్నాను. కానీ ఎంతైనా సర్దిది అవునా కాదు? ఇంకా అది కూడా మురుగా పెట్టుకునేవంటే పాసిపోయింది. ఇక నువ్వు తినలేవు, ఇంకోరికి పెట్టలేవు. దయచేసి మనం అలాగ దేవుని మహిమను దుర్వినియోగం లేదా నిరుపయోగంగా వేస్ట్గా మార్చకూడదు. అది ఇంకా శాపగ్రస్తమైన పరిస్థితి అనేది నేను మీకు జ్ఞాపకం. బీ యాక్టివ్. లెమ్ము దేశం, బీ యాక్టివ్. అరైజ్. ఉన్న స్థానంలో ఉండిపో, పెంచుకో. అది ప్రేమైనా సరే, ఇంకేదైనా, నీ విద్య అయినా సరే, నీ ధనమైనా సరే, ఇంకేదైనా, నీ జ్ఞానం అయినా సరే పెంచుకోవాలి. అభివృద్ధి రావాలి. అభివృద్ధి ఆశీర్వాదానికి గుర్తులుగా మనం మిగిలిపోవాలి తప్ప వాళ్ళ అవి కష్టమండి అన్నట్టు ఉండకూడదు. ఏదో ఒక రీతిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, మహింపరచు. నాకు ఇష్టమైంది ఇది, ఇలాగైతేనే నేను చేస్తాను అనడానికి లేదు. నువ్వు దేనికి? కొన్నిసార్లు ఇది మందిరం, మీరందరూ కూడా మంచి విశ్వాసం, మీరు ఎంతో ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు నేనంటాను, మీరు ఎంతో ఉపయోగపడుతున్నారు. ఆ డోర్ దగ్గర ఖాళీ బట్ట కూడా అంతే ఉపయోగం చేస్తుంది, దేవునికి అంతే పని చేసి పెట్టిందని నేను అంటాను. ఇష్టపడతారో లేదో, అది నిజమని నమ్ముతారో లేదో నాకు తెలియదు. కానీ ఎందుకంటే అదే ఇంకా ఎక్కువ పని చేస్తుంది, మీ కాళ్ళన్నీ శుభ్రపరుస్తుంది మీరు మందిరంలోనికి రావడానికి. అదే ఒకవేళ ఒక మనిషి అయితే నిజంగా దాన్ని ఎక్కువ ప్రేమించాలి, అంతే కదా. ఎక్కువ మరి మీరేమంటారు? ఆ పని ఈ పని ఎప్పుడైనా కుదరదు, అది నాకు టైం లేదు, ఇది నేను రాలేను. లేదు, ఏదైనా సరే నేను చిత్తము నేను ఏమంటారు? సిద్ధము ప్రభువా, దానికైనా నేను సిద్ధము. నీ ప్రేమ దొరికితే చాలు, నీ ఆశీర్వాదం దొరికితే చాలు. నీ కన్ను సన్నల్లో కొంతమంది గుర్తింపు కోసం ప్రయాసపడుతూ ఉంటారు, దేవుని గుర్తింపు కోసం ప్రయాసపడు. ఆయన కళ్ళల్లో పడాలి. చాలా మంది పని చేసేటప్పుడు అంటే చేస్తుంటారు కదా, కొంతమంది పిల్లలు మనం గమనించి ఎంతసేపు వాళ్ళ దృష్టిలో ఇళ్ళ దృష్టిలో పడడానికి అది నీడబెట్టుడు, ఇది ఆడబెట్టుడు, యాక్టివేట్ అవ్వడం చూస్తూ ఉంటాం కదా. ఈ పిల్లలే కాదు, కొంతమంది పెద్దలు కూడా అలాగ చేస్తూనే ఉంటారు. ఒక మనుషులో మనమే అలాగ ఒకరి గుర్తింపు కోసం ఒక కళ్ళల్లో పడాలి, ఒక దృష్టిలో పడాలని ప్రయాసపడుతున్నప్పుడు మరి దేవుని దృష్టిలో పడాలని ఎందుకు ప్రయాసపడ్డాలి? లెమ్ము తేజరిల్లుము, స్టాప్. లెమ్ము తేజరిల్లుము. నారదు చాలా కష్టపడి పనిచేస్తాడు, కానీ ఎవరికి ఏం తెలియదు. మరి ఎవరు ఉపయోగించుకోవాలి? ఆయన పని చేస్తున్నాడు, ఆ పని చేస్తున్నది మా అందరికీ తెలిసిపోయింది. కాబట్టి మేమేం చేస్తాం? మా పని నారోజు అయితే బాగా చేస్తాడు చూడండి, మాకు కూడా అట్లా పడింది. నారోజు మాకు పని పడింది. ఎందుకు? నీకున్న బలము, నీకున్న శక్తి, నీకున్నట్టు చాలా మంది చెప్తాడు, చాలా అందంగా ఉంటుంది, బాగానే ఉంది. దానికి గుర్తింపు, దానికి రికగ్నిషన్ లేకపోతే, ఆ గుర్తింపు లేకపోతే దాని విలువ ఏంటి? ఇప్పుడు ఆయన దగ్గర ఎంతో పని ఉంది, ఇంకొకరి దగ్గర ఎంతో అందం ఉన్నది, ఇంకొకరి దగ్గర ఎంతో చదువు ఉన్నది. వాటికి సరైనటువంటి రికగ్నిషన్ గుర్తింపు లేకపోతే కదా, దాని యొక్క ఉపయోగం ఏమిటి? దేవుని సన్నిధి నీ దగ్గర ఉంది అని తెలుసుకోవడానికి ఒక రికగ్నిషన్ లేకపోతే, ఒక గుర్తింపు లేకపోతే ఉపయోగం ఏమిటి? ఎలా తెలుస్తుంది? కాబట్టి దాన్ని ఏమన్నాడు? కిరీటముగా నెత్తిన ఉదయించింది. ఎక్కడ జోబుల్లోగా పెట్టుకునేది కాదు, అది శిరము పైన, తలపైన, నలుగురికి కనిపించేటట్టు. అలాంటి గుర్తింపు, అలాంటి పరిస్థితిలో కలిగి ఉండకపోతే నీకు దీవెన అనేది సరిగా ఉండదు అనేది నేను విజ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచి ఫ్యూచర్ గురించి యెషయా 9:2 చూడండి. ఈయన యెషయాలోనే మీరు 9వ అధ్యాయం మనం ఎప్పుడు చదువుకునేటువంటి మాటలు, ఇది క్రిస్మస్ సీజన్లో చదువుతాం. ఇది మీరు యెషయా 9వ అధ్యాయం 2వ వచనం చూస్తే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుడు. పాట కూడా ఉంది, మరణఛాయ గల దేశం మీద పాట పాడతాం కదా. ఎట్లుందంటే అది, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు అంత గొప్పగా యేసుప్రభు ఏమైతే వెలుగుగా ఈ లోకానికి వచ్చి వెలుగునిచ్చిపోయాడో, అట్టి ప్రేమను పంచిపోయాడో, ఆయన పిల్లలుగా, ఆయన కన్న పిల్లలుగా, మనం కన్న సంతానం ఆయన. మనం ఏం చేయాలి? ఆ వెలుగుని ఇతరులకు పంచేవారుగా, ఆ ప్రేమను ఇతరులకు పంచేవారుగా, ఆ సహాయాన్ని మనం ఇతరులకు చేసేవారుగా ఉండాలి. అదే మనకు లక్షణము. ఆ లక్షణం వల్ల కంటిన్యూ కావాలి. ఇటువంటి మాటలు అనేకం ఉన్నాయి. మీరు గమనించినట్లయితే
రైజ్ అంటే ఏం లేదండి, మీరు ఆల్రెడీ ఉన్న స్థితి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. మీరు గేమ్స్ ఆడేటప్పుడు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అట్లా ఉంటాయి. మీరు ఒకటే లెవెల్లో ఉన్నారనుకోండి, ఎటుంటుంది మీరే చెప్పండి. మీరు ఏదైనా ఆట ఆడినప్పుడు, ఆన్లైన్ గేమ్ ఏదైనా ఆడారా, ఒక స్టేజ్ ఉంటుంది, ఏం ఆడారు? క్యాండీ క్రష్ ఏమో మాకు తెలియదు. సరే, ఒక లెవెల్లోనే నువ్వు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆడుతూ ఉంటే ఎటుంటుంది? నీకే అసహ్యం అనిపిస్తుంది, నీకే విసుగు వస్తుంది, నీకు పౌరుషం పెరుగుతుంది, మళ్ళీ గట్టిగా ఆడి తక్కన సెకండ్ లెవెల్కి వెళ్ళాలి అనిపిస్తుంది. మరి దేవుని విషయంలో ఉన్న ప్రేమలోనే, ఉన్న చోటనే, ఉన్న పరిస్థితుల్లోనే ఉండాలి అనుకోవటం ఎంత పెద్ద తప్పు. ఇంకా నేను నాలాంటి పాస్ ఏమంటే పాపం కూడా అంటే, ఎందుకంటే నీకు కెపాసిటీ లేకపోతే అది వేరే విషయం. ఇంకా నీకు కెపాసిటీ లేకపోయినా దేవుడు నీకు తోడున్నా నేను అంటున్నాడు. మళ్ళీ ఓకే, నువ్వు ఆ మాట అంటావని దేవునికి తెలుసు కాబట్టి నాకు ఏం శాతం అవుతుంది అని నువ్వు తప్పించుకుంటావు అనేది దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ముందే అంటున్నాడు, నీకు వెలుగు వచ్చినది, నీ మీద యెహోవా మహిమ ప్రకాశించుచున్నది. నేను ముందే చెప్తున్నా, నేను తోడున్నానని. ఇప్పుడు నేను తోడున్నా కూడా నువ్వు ఆ మాట అంటే ఎటుంటుంది పరిస్థితి? నువ్వు ఆ మాట అంటావని తెలిసి దేవుడు నేను నీకు తోడుంటానని చెప్తున్నాను ఆల్రెడీ. నేను తోడుంటానని చెప్పిన తర్వాత కూడా నాతో ఏడైతే అది అన్నట్టు నువ్వు ప్రవర్తిస్తే అది విసుగుపడాలా, కోపం తెచ్చుకోవాలా, అసహ్యత పెంచుకోవాలా నీ మీద. ఇదేమీ దేవుడు చేయట్లేదు కాబట్టి ఈరోజు మనం గడుచుకొచ్చున్నాం. ఒకవేళ అదే జరిగి ఉంటే కష్టం. ఒక మనిషి మామూలుగా అయితేనే ఇవన్నీ జరుగుతాయి. ఏమంటాడు? కోపం పెంచుకుంటాడు, అసహ్యత పెంచుకుంటాడు, లేకపోతే నాకు వద్దండి. అవును, పిల్లలైనా అట్లా అంటాం, ఈనాడు సార్ చెప్పిన మాట చేయి దాటిపోయినాడు అంటాం. అంటే ఇంకా వదిలేసాం మేము, ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం, ఉన్నాడంటే ఉన్నాడు అని మనం పిల్లల గురించి దేని గురించి చెప్తాం. మరి దేవుడు అట్లా అనుకోవట్లేదు కదా. మనం కూడా అనుకోము, ఎవరైనా ప్రేమించామంటే ఇంకా ఓపిక, ఇంకా 10 సంవత్సరాలైనా ఓపిక ఎదురు చూస్తాం. ఎందుకంటే ఆ ప్రేమ అనేది అంత తొందరస్తాం. ఇవాళ కాపుతా రేపైనా, ఇవాళ కాపుతా రేపైనా. ఎందుకంటే మనం దేవుని పిల్లలు. ఆయన 100 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నాడు, మనం 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎదురు చూడలేదు. ఎలాగకపోయినా రేపు, ఎలాగకపోయినా రేపు అని ఆశతో ఎదురు ఆశకున్న ప్రాణాన్ని దేవుడు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తే చక్కటి మాటలు ఉన్నాయి. మీరు లూకాసు వార్త తీసుకుంటే ఈ మాట మనము క్రిస్మస్ అప్పుడు చదువుతాము. మీరు గమనిస్తే 1వ అధ్యాయం 35వ వచనంలో చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం కింద మీరు గమనిస్తే ఇక్కడ ఏమందో ఒకసారి గమనించండి. దూత మరియమ్మతో చెప్తా ఉన్నాడు, ఏమని అట? అందుకు మరియా, నేను పురుషుని ఎరుగనిదానని ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత అని 35వ వచనంలో ఏమంటున్నాడు? మొట్టమొదటి ఏమంటాడు? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఎంత చక్కటి ఆశీర్వాదం వచ్చిందండి. మొదటి 2 పాయింట్. మొట్టమొదటి ఏంటండి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను. ఇప్పుడు నేను ఆ పాయింట్ చెప్తున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనంలో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నా మహిమ నీ ఉదయకాంతి నీ మీద ప్రకాశించుతున్నది. అదే ఇక్కడ 2 మాటలు. ఏంటంట? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి నీకు వెలుగు వచ్చి ఉన్నది. రెండో మాట ఏం చెప్తున్నాడు? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుతున్నది అంటున్నాడు. అంటే దేవుని మహిమ నీ మీదకి వస్తూ ఉంది. ఇది 2 జరిగినప్పుడు మరియమ్మకి ఏం జరిగింది? మరియమ్మకి ఏం జరిగింది? చక్కటి కుమారుడు. ఆ కుమారుడు లోకరక్షకుడు అయినాడు. అద్భుతమైన ఆశీర్వాదాలు ఈ లోకానికి తీసుకొచ్చినాడు. అనేకమైనటువంటి ప్రాణాలకు రక్షణ అనేటువంటిది దేవుడు ఉచితంగా అనుగ్రహించినటువంటి పరిస్థితి. అట్టి దీవెన నీ భవిష్యత్తుకు నీకు కలగాలి, ఈ కుటుంబానికి కలగాలంటే నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆ వెలుగును పొందుకోవాలి. అవి ఆల్రెడీ నీకు వచ్చాయిరా బాబు, కానీ నువ్వే దాన్ని పోగొట్టుకుంటున్నావు. ఎందుకు పోగొట్టుకుంటావు అంటే, లెమ్ము తేజరిల్లు అని నువ్వు లేవు, ఆ యాక్టివిటీస్లో నువ్వు లేవు, ఆ పరిస్థితుల్లో నువ్వు లేవు. మొరపెట్టుకుంటున్నాడు దేవుడు, ఎంటబడుతున్నాడు కదా. ఇచ్చేయని దేవుడు. మనుషులు కొన్నిసార్లు మనం ఇష్టమైన వాళ్ళతో ఆ పని చేయించుకోవాలని చెప్పేసి ఎంటబడతా అంటారు. వాళ్ళకేమో అది వేగట్టు, వాళ్ళకేమో అది చీదరింపు, చిక్కారం. ప్రేమించబడడం అనేది చాలా గొప్ప విషయం. ప్రేమించడం చాలా సులువు. నేను ఎవరైనా ప్రేమిస్తాను, ఎందుకంటే నా చేతిలో పని. కానీ నేను ఎవరైతే ప్రేమిస్తున్నానో వారి చేత ప్రేమించబడడం అనేది కత్తి మీద అంత ఈజీ కాదు. వాళ్ళ ఫెయిత్ని, వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ ప్రేమను, వాళ్ళ నమ్మకాన్ని ఎంతగా నేను ప్రూవ్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే కమ్యూనికేటర్ దగ్గర ఉండాలి. దగ్గర ఉంటే కదా కనీసం నాకు ఇంత బలమైన ప్రేమ ఉందని చూపి నిరూపించుకోవడానికి. అది కూడా అవకాశం ఉండదు. కొన్నిసార్లు వాళ్ళు దూరంగా ఉంటారు.
ఒక పక్క నిరూపించుకోవడానికి వీలు కాదు, ఒక పక్క దాన్ని తేటతెల్లం చేయడానికి వీలు కాదు. కానీ దేవుడు కృపామయుడు, చేసి చేసి పెట్టి వెళ్ళిపోయినాడు. నీకు మొత్తం చేసి అన్నీ రెడీ చేసి పెట్టి వెళ్ళిపోయాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకుంటారా, మరియమ్మ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని, పరిశుద్ధాత్మ ఏమంటే నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని. నేనేమంటానంటే మొట్టమొదటి మాట ఏంటి, నీకు వెలుగు వచ్చినది, దేవుని మహిమ మీద నీ బాధ ప్రకాశిస్తూ ఉంది. ఈ రెండు నీకు జరిగితే నువ్వు లెమ్ము తేజరిల్లు, నీ భవిష్యత్తు బాగుంటుంది, నీ కుటుంబాలు బాగుంటాయి. ఈరోజు అదిత్తి జరిగిందండి, ఇదిత్తి జరిగిందండి అంటే అన్నిటికీ అదే కారణం కాదు. కానీ నా పిల్లలు బాగాలేరండి, మా అమ్మాయి ఇలా అయిపోయిందండి, మా కొడుకు ఇలా అయిపోయాడండి అని చెప్పినప్పుడు అయితే క్రైస్తవులు అయితే నేను ఇదే ఆలోచించాను. ఎందుకంటే లెమ్ము తేజరిల్లు మన యాక్టివిటీ లేదు, ఏదో ఉన్నామంటే ఉన్నామని. అది వేరే వాళ్ళు చెప్తే వాళ్ళ యాక్టివిటీస్ వేరు కాబట్టి మనం ఈ ఆలోచన వాళ్ళకి పెట్టడానికి వీలు కాదు. అది వేరే యాంగిల్లో ఆలోచన చేయాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటే దేవించబో మంచి మరియమ్మ సాక్ష్యం నేను మీకు చూపిస్తా ఉన్నాను. రెండు మాటలు కూడా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, వెలుగు నీకు ఆల్రెడీ వచ్చి ఉన్నది. రెండవ మాట ఏమంటున్నాడు అంటే సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటూ ఉంది, అంటే దేవుని యొక్క మహిమ నీ మీద ఉంటా ఉంది. ఈ రెండు రావటానికి కాపరి మీకు సాయం చేస్తూ ఉంటాడు. లోకరీతి కాపరి విలువ ఏంటి, కాపరికి ఎందుకు శ్రేష్టమైనవి ఇవ్వాలి అంటే ఈ రెండింటి విషయాల్లో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. పిచ్చోడే మీ అంటపడటంలా, మీ నుంచి ఆశించబడటంలా, మీరు దేవుని మహిమార్థమైనటువంటి రీతిలో వాడబడితే అది గొప్ప ఆశీర్వాదం. అది గొప్ప ఆశీర్వాదం. మీరు గమనిస్తే చాలా చాలా ఈ విధంగా మనం అనేకం చూడవచ్చు. మార్కు సువార్త 9:19 చూడండి. మార్కు సువార్త 9:19. మార్కు సువార్త 9:19. అందుకైనా ఒకవేళ ఇదే ప్రశ్న మీకు వేస్తూ ఉన్నాను, దేవుడు మిమ్మల్ని ప్రశ్నలు వేస్తే ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును అని అంటే మీ పరిస్థితి. ఒక పక్క నిన్ను ప్రేమించి నా మహిమనిచ్చాను, నా వెలుగునిచ్చాను, నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకుంటా నేను ఇంట్లో ఎంత పడుతుంటాడని పక్కన దోసేస్తూ ఉన్నావు. అది మనిషి అయినా దేవుడైనా. ఒకవేళ నువ్వు ఆ విధంగా నిన్ను ప్రేమించే వాళ్ళని తోసివేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రశ్న వస్తే ఎంతకాలం భరిస్తాను నేను అన్నారు అనుకోండి. ఏం మాటలు ఉన్నాయమ్మా? రెండు మాటలు. విశ్వాసం లేదు కనులారా నేను ఎంతకాలము మీతో ఉన్నాను, ఎంతకాలము నిమ్మను అనే మాట వస్తే, ఆఫ్టర్ ఆల్ నిన్ను ప్రేమించిన వాళ్ళ దగ్గర నుంచి ఆ మాట వస్తేనే నీకు అది మంచిది కాదు, ఆశీర్వాదం కాదు. అటువంటిది దేవుడి నోటి నుంచి వస్తే ఇక అది ఆశీర్వాదమా కాదని నేను చెప్పను. కాబట్టి ఎప్పుడు కూడా బీ యాక్టివ్. అవకాశం దొరికినప్పుడు నువ్వు నిరూపించు. ఇప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు అది మంచి ఇది చెడ్డ కాదు. మొదట ఏది నీకు ఇస్తే దాంట్లోనే నీ యొక్క పనిని నిరూపించుకుంటే ఆ తర్వాత దేవుడు నిన్ను ఎక్కడ వాడుకుంటాడో, ఎలా వాడుకుంటాడో నేను ఎరగవు. నువ్వు మొదటి ఇచ్చిన పనిని బట్టి తర్వాత ఇచ్చే పని ఏదైతే ఉందో దాన్ని ఊహించుకో. మొదట జాడుగొట్టి పని ఇచ్చాడని నా జీవితకాలం అంతా నేను జాడుగొట్టడానికి ఉపయోగపడతాను అనుకో. అలా ఉన్నవాళ్ళు సైతం పెద్దదిగా ఉపయోగించబడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇవాళ నిన్ను ఒక పనికి పిలిచాడు, నీకు ఇష్టం లేదు, కానీ విరిగి నలిగిన హృదయంతో నువ్వు వచ్చి చేస్తున్నావు అనుకో. ఏమంటాడు దేవుడు? విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన, దేవునికి ఇష్టమైన అర్పణగా నువ్వు మార్చబడినప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదాలు వెల కట్టలేనివి, విలువ చేయలేము. వాటిని దేనికైనా ఇంత విలువ అని చెప్పగలుగుతాం. ఈ పెన్ను ఒక 10 రూపాయలు ఉంటుంది, ఈ పుస్తకం ఒక 5 రూపాయలు ఉంటుంది చెప్పగలం. కానీ ఆ దేవుని కృపకు వెల అనేది లేనే లేదు. అట్లాగే మనుషులకు. కాబట్టి ఒక మనిషి ప్రేమను కానీ, ముఖ్యంగా దేవుని ప్రేమను కానీ మనము నెగ్లెక్ట్ చేయటము మనకు మంచిది కాదు. అందుకని ఏం చేయాలి? ఈరోజు మనం ఒక మాటలు ఏంటి? లెమ్ము బట్టి లేచి నిలబడి అనుకొని లేచిపోదామని కాదు. లెమ్ము నీ వంతు ఏమిటో, నీ పని ఏమిటో, నీ యాక్టివిటీ ఏంటో, నీ యొక్క క్రియేటివిటీ ఏంటో, నువ్వు ఏది చేయగలవో నీ సామర్థ్యాన్ని బయటికి తీసుకురా. అందుకే తలాంతుల విషయంలో ఏమన్నాడు దేవుడు? 5 ఇచ్చినవాడు 10 తీసుకున్నాడు. కాబట్టి సార్ సిగ్గులేడు అన్నాడు దేవుడు కదా. ఏమన్నది వాక్యంలో? అలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నువ్వు 10 ఊర్ల మీద అధికారిగా ఉంటావు. నీకు దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోక పోతే నష్టం ఎవరికి? 5 తర్వాత 2 ఇచ్చినోడికి,
మళ్ళీ 2 సంపాదించుకొని వచ్చి, ఇదిగో నువ్వు ఇచ్చావు 2, నేను 4 చేశాను అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? వాణ్ణి కూడా బలా నమ్మకమైన మంచి దాసుడు. ఆ తర్వాత 1 ఇచ్చినోడి దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు వాడు? నువ్వు విత్తని చోట పోయివాడవును, ఇక ఏందేందో చెప్పి అంత కఠినుడు కాబట్టి ఎందుకైనా మంచిదని నేను అలాంటి స్థితిలో మీరు ప్రోత్సహించినప్పుడే, బలం ఇచ్చినప్పుడే పట్టుకోవాలి. మంచి చెడ్డ తర్వాత చూద్దాం. ఏదైనా దేవుని ఆశ. నువ్వు దాచిపెట్టి నీ తలాంతును వృధా చేసుకొని అటు దేవుని ప్రేమను, అటు మనుషుల ప్రేమను, అటు కాపురి ప్రేమను, ఇటు సంఘ ప్రేమను కోల్పోతే నేను ఎవరు ఎప్పుడు ఎందుకు ఆదరించాలి? ఎందుకు ఆదరిస్తారు? ప్రతి దానికి ఇది కాదు, అది కాదు, ఇది ఇష్టం లేదు, అది ఇష్టం లేదు, కుదరదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఈ మాటలు మీకు జ్ఞాపకం, విశ్వాసం లేని తరములు అని ఎంత ఆ దేవుని నోట ఆ మాట వచ్చిందంటే అది ఎత్తి మామూలు తిట్టు కంటే భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన మాట. విశ్వాసం లేని తరములు. ఎంతకాలం నేను తుమ్మితున్నాను, ఎంతకాలం నేను సహిస్తాను, ఇన్నిసార్లు చెప్తున్నా మీరు ఆ మాట వినడం లేదు, నన్ను ప్రేమించట్లేదు, నాకు సాయం చేయట్లేదు. నేను చెప్పిన లెమ్ము తేజరు నీకు ఇచ్చిన తలాంతును సద్వినియోగం చేసుకో, నీ దగ్గర ఉన్న దేవుని మహిమను ఉపయోగించుకో, నువ్వు ఎదుగు. అనేకులకు ఆ మార్గం తెరువు. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితంలో మనం ఎదగడం తప్పే కాదు, కానీ ఒక లింకు పెడతాడు దేవుడు. ఏం పెడతాడు తెలుసా? నీతో పాటు ఇంకొకరిని లింకు చేయడంలో ఉండాలి. దీనివల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడంటే కాస్త నీకు నష్టమైనా కష్టమైనా దానివల్ల నీకు కొంచెం ఇబ్బంది కలిగినా నువ్వు ఏం చేయాలి? నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వచ్చి నీ సహాయం కోసం వచ్చిన వాళ్ళను సహాయము దానివల్ల నేను అలసవుతా, వానికి ఇస్తే నాకేంటి? ఇలాంటివన్నీ క్రైస్తవ్యంలో ఉపయోగపడని మాటలు. ఇచ్చి పంపిస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. షైన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు చెప్తాను, వెలుగు అనేది ఎప్పుడు కూడా మనం ఇతరులకు కూడా ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. నా వెలుగు ఉందండి, నేను దీపం పెట్టి సమంతకు నయోమికో కనిపిస్తుంది, నేను దాని మీద దుప్పటి కప్పి పెట్టినాను అనుకోండి, ఏం లాభం వచ్చింది? ఆ వెలుగు దేనికోసం? అందరికీ. ఆ ప్రేమ దేనికోసం? అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడే చెప్పాను కదా, ఆయనకు పనితనం ఉంది, కానీ అది ఏమీ లేదు, ఎవరికి ఉపయోగపడ్డాలో ఆ గుర్తింపే లేదు. దేనికి ఆయన దగ్గర ఉండి ఆ పనితనం ఉండి లాభం ఏంటి? ఆ పనితనం ఉంది 10 మందికి ఉపయోగపడుతున్నాడు అంటే అది తనకు కూడా, తన జీవనానికి కూడా, పోషణకి, తను సంపాదించుకోవడానికి కూడా ఉపయోగము. అట్లా పనిచేసే స్కిల్సే కాదు, ఒక అందం ఉందనుకోండి. అందగొందికే కీర్తనక్క ఒక్కళ్ళు కూడా అందగతి అనడం లేదు. ఎట్లుంటుందా బాబు? ఎప్పుడన్నా ఒక్కసారి బాగుండవు తల్లి, బంగారు తల్లి అనాలే కదా, బంగారు పూజ తల్లి అంటారా లేదా? ఎప్పుడైనా అందావా ప్రసాదం? ఎప్పుడు అంటూనే ఉంటాడు. నయోమి తక్కువ. ఆ గుర్తింపు, ఆ రికగ్నేషన్ తెచ్చుకుని ఎంత అందంగా ఉంటే ఏం లాభం? అది ఇతరులకు ఉపయోగపడకపోతే. నీకు ఎంత చదువు ఉండి ఏం లాభం? అది ఇతరులకు మేలుకరంగా ఉపయోగపడకపోతే. కనీసం ఒక్కరికి రోడ్లమ్మడి వీధులమ్మడిపోయి అందరికీ నేను చేస్తాను అనడానికి లేదు కదా. కనీసం నీకు ఇష్టమైన వాళ్ళకి, లేదా నిన్ను ఇష్టపడినటువంటి వాళ్ళకి అది ఉపయోగపడితే దాని సార్థకత. అది నీ దగ్గర దేవుడు ఇచ్చినందుకు. అది అందమా, చదువా, డబ్బా, లేకపోతే ఏదైనా పని చేసే స్కిల్సా, నైపుణ్యాలా, అది ఏమైనా ఉపయోగించకుండా నేను ఇచ్చినమ్మా, నేను పుచ్చుకుంటున్నామా అంటే అది నీకు దీవెనకరం కాదు. అది నీకు అనిపిస్తుందేమో ఈరోజు నువ్వు దీవెనకరంగా ఉన్నాడు. దీన్ని ఏమంటావంటే, ఇంకొక మాట, ఉపయోగపడడం, గుర్తింపు అంటే ఇప్పుడు ఏమని చెప్తుందా? పదం ఉంది, నాకు తెలుసు, మీకు తెలుసా అని చెప్తా. ఏం సమత అమేజింగ్, బాగుంది కాదు, అమేజింగ్ క్యారెక్టర్, అమేజింగ్ బ్యూటీ. అమేజింగ్ అంటే ఏంటి తెలుసా? ఇక మామూలు పోయి చాలా హై స్టాండర్డ్. అమేజింగ్ క్యారెక్టర్, అమేజింగ్ బ్యూటీ, అమేజింగ్ స్కిల్స్ ఉన్నాయి వాడి దగ్గర. అంటే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు ఉన్నాడు, ఇతరులకు ఆశ్చర్యం కలిగించేటువంటి పరిస్థితులు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి అమేజింగ్ అంట. ఆ స్థితికి రావాలండి మనం, ఆ స్థితికి రావాలి. ఊడ్చడంలో కూడా అమేజింగ్. ఆమె ఊడ్చడంలో కూడా చాలా ఎక్స్పర్ట్ అండి అన్నట్టు ఉండాలి. ఊడ్చడం అంటే అదేదో చిన్న పని, తక్కువ పని, నీచమైన పని కాదండి. నువ్వు దాంట్లో కూడా అమేజింగ్గా ఉపయోగపడితేనే దేవుడికి నీకు మంచి లింక్ సరిపోద్ది, ఆశీర్వదిస్తాడు. ఈ అమేజింగ్ క్యారెక్టర్లో అంటే అమేజింగ్ అంటే అది ఇక మామూలు బాగున్నాం లేకపోతే బాగుంది పనులకు బాగానే చేస్తాం అది కాదు. అమేజింగ్ అంటే ఇక వేలు పెట్టడానికి ఏమీ ఉండదు అంటే స్టన్ అయిపోతాం. నువ్వు చేసే దాన్ని చూసి షాక్, అది ఇంత క్రియేటివిటీ ఉంది వీళ్ళలో, ఇంత అభివృద్ధి ఆశీర్వాదకరంగా వీళ్ళు ఉండగలరు అనేకులకు అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అమేజింగ్ అంటే అమేజింగ్ క్యారెక్టర్, అమేజింగ్ లైఫ్ స్టైల్, అమేజింగ్ లవింగ్ నేచర్.
అమేజింగ్ అనే మాట తీసుకొచ్చుకోండి మీ జీవితాల్లో. ఉన్నామంటే ఉన్నామన్న బ్రతుకు మంచిదిగా అమేజింగ్లోకి వెళ్ళిపోవాలి. అబ్బా రమ చెప్పామంటే అయిపోయాయి, పరిగెత్తుకుంటే చేసేస్తుంది అయిపోయా అన్నట్టు అమేజింగ్ క్యారెక్టర్. ఆ దేశంలో ఆ పరిస్థితుల్లో మనం రాకపోతే ఇక నీకు లెమ్ము తేజరీలు ఏంది, దేవుడు నీకు వెలిగించేది, మహిమ నీకు ఏం లాభం ఉంటా. బతుకున్నప్పుడు ఆవు 1000 లీటర్ల పాలు ఇస్తున్నాడు. 1000 లీటర్లు ఇయడమే చాలా కష్టం. బతుకున్నప్పుడు కూడా 10 లీటర్లు అంటే గొప్ప, 15 లీటర్లు అంటే గొప్ప. అవునా? ఇంకా తక్కువ. అది సచ్చినావట 1000 లీటర్లు ఇస్తుండే అని చెప్పుకున్నట్టు. అందుకే మనము అన్యుల మధ్య అపహాస్య పాల్గొంటాం. ఎందుకు ఎగతాళిగా మారిపోయినాయి మన పరిస్థితులు అంటే అది లేదు కాదు. కాబట్టి అమేజింగ్ లవ్ నువ్వు చూపిస్తే ఆ ప్రేమ ఇతరులకు షాకింగ్గా ఉన్నారు. అసలు ఇంతగా ప్రేమిస్తున్నారు నాకు తెలియదండి, వాళ్ళని ఏడ్చేయాలి అవతల. ఇంతకాలం నీ ప్రేమ కోసం వాళ్ళు ప్రాకులాడారు, ఇప్పుడు నువ్వు చూపించే ప్రేమను బట్టి నిజంగానే ఇంత ప్రేమ ఉందని నాకు తెలియదండి అని ఎట్లా ఏడవ. ఆ క్యారెక్టర్ నీలో వస్తే, ఆ ప్రేమ నీలో ఉంటే దేవుని మహిమ నీకు పని చేయక ఎవరికి పని చేస్తాయి? ఎవరికి ఇవ్వదు, నీకే నీకే. యోహాను సువార్త 8:12, యోహాను సువార్త 8:12 చిన్న చిన్న మాటలు నేను రెండు చూపించి పంపించేస్తాను. 8:12 మరలా యేసు ఏమైనా లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు. ఏంటట ఆ వెలుగు? దేవుడిచ్చిన వెలుగు నీకేంటట? మామూలు వెలుగు కాదు, జీవపు వెలుగు. మరి ఒక జీవపు వెలుగు నీ దగ్గరికి దేవుడు ఇస్తుంది. నీకు మంచి, నువ్వు ఇష్టం కాబట్టి మంచి బంగారు ఉంగరం ఇచ్చావు, తీసుకో అనేసి. నువ్వు దాన్ని నేను అటు పొద్ద అని పడేసిపోయినా ఉంటాను. దాని విలువ ఏంటి? దేవుని మహిమను నీకు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సక్రమైన రీతిలో ఉపయోగించుకోవాలి. దాని విలువను బట్టి కాపాడుకోవాలి. అలా లేని రోజున నీవు ఆశీర్వాదకరంగా ఉండలేవు, ఇతరులను ఆశీర్వాదంలోకి నడిపించలేవు అన్నది నువ్వు గమనించుకోవాలి. 2 కొరింథీయులు 4:6, 2 కొరింథీయులు 4:6 5 కలిసి అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ఎంతగా చెప్తున్నారు ఈ భక్తులు, దేవుని నమ్మినటువంటి వారు. ఏంటంటే వాళ్ళ హృదయాలలో దేవుని మహిమ ప్రకాశిస్తూ ఉండట. దేవుని మహిమ నీలో ఉండి ప్రకాశిస్తూ ఉంటే ఏమి పలుకుదని జరగదు. ప్రవచనం ఉబ్బుకొని వస్తుంది, బయట తమ్ముకొని వస్తుంది. ఇలా అవుతుంది, ఎందుకు అవ్వదండి? అవ్వాలి అంతే. దేవుని మహిమ నీలో ప్రకాశిస్తూ ఉంటే ఇంతటి గొప్ప స్థితిలో అమేజింగ్ క్యారెక్టర్స్లోకి మనం రావాలి. ఏదో సాధారణ క్రైస్తవులాగా వచ్చి పోయే క్రైస్తవులాగా, లేదా ఏదో నమ్మామంటే నమ్మామన్నట్టు ఉండేటువంటి వారిలాగా మనము ఉండకూడదు. దానికి ఇంకా దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు. నా వెలుగుని నీకు ఇస్తూ ఉన్నాను, నా మహిమను నీతో కూడా ఉంచుతున్నాను, నేను విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వు కూడా లెమ్ము తేజరీలు. నేను ప్రేమనిస్తున్నాను, నువ్వు ప్రేమించడం మొదలుపెట్టు. నేను సహకరిస్తున్నాను, నువ్వు సహాయం చేయటం మొదలుపెట్టు. ఇచ్చిపుచ్చుకుంటే రెస్పెక్ట్ ఎప్పుడు తీసుకుంటూ ఉంటే ఒక రోజుకి ఏమవుతావు వచ్చినావా అంతే కదా, రా కోసం తీసుకో, ఎగతాళి అయిపోతాం. అవునా? ఎప్పుడు తీసుకోవడం అయితే ఏమైంది? ఎగతాళి. అదే ఇచ్చిపుచ్చుకుంటే నేను ఒక కుటుంబానికి కొద్ది నెలలుగా చిన్న ఎగ్జాంపుల్, నీళ్ళు ఇష్టం. ఎందుకంటే మేము పొదుపు వాడుకుంటాం, అమ్మగారు లేరు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి నీళ్ళు ఇష్టం. ఇక కొద్ది రోజులకి ఏమైపోయిందంటే వాళ్ళు అడగట్లా, డౌట్ వచ్చింది. అడిగారు, ఏమో మీకు అవసరం తీరిపోయిందా? సిగ్గు అవుతుంది సార్, 2 రోజులకి ఒకసారి నీళ్ళు ఇస్తారంటారు కదా, సిగ్గు అనిపించింది. ఓకే, సో మీరు కూడా నాకు ఇచ్చిపుచ్చుకుంటే ఆ రెస్పెక్ట్ ఉంటుంది. అది అడగాలన్న భయం, అంటే ఎట్లా అబ్బా నేనేమి అనేది ఉండదు కదా. మరి ఏమి ఇస్తారు అంటే, మీరు తీసుకున్నప్పుడల్లా నాకు ఒక చాలు, మీకు నీళ్ళు ఇచ్చిన ప్రతిసారి నాకు మీకు కూడా ప్రతిసారి అడుగుతున్నాం అన్న ఫీలింగ్ పోతుంది. ఎందుకంటే ఆయనకి ఇస్తున్నాం, ఆయన నుంచి తీసుకున్నాం. రెస్పెక్ట్, ఈ ప్రేమ ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరిగినప్పుడు దాని విలువలేదు. ఎంతసేపు నేను 1 వే ట్రాఫిక్ లాగా ప్రేమిస్తున్నాను అంటే మీకు ఎట్లా విసుగు అనిపిస్తుందో, మీరు ప్రేమించకపోతే నాకు అలాగే అనిపిస్తుంది.
దేవుడు కూడా అలాగే ఒక రోజు ఫీల్ అవుతే అది ఎప్పుడు ఫీల్ అవుతాడు? తీర్పు దినాన్ని. అప్పుడు నీకు ఇంత అవకాశం ఇస్తే ఉపయోగించుకోలేదు, చల్ పక్కకు రా, నీ కథ తర్వాత ఉందామంటే అప్పుడు మళ్ళీ అవకాశం ఉండదు. వీటిని గమనించుకోవాలి మనం. దయచేసి వీటిని జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చినప్పుడే, సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోండి. మంచి చెడ్డల విచక్షణ నీకు ఇంకా లేదు. నువ్వు ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నామంటాడు దేవుడు. ఏమంటాడు? ఇంకా మీరు పాల చేత పోషించబడుతూ ఉన్నారు, ఇంకా మాంసాహారం మీకు ఎన్నిసార్లు చదివావు బైబిల్లో? ఒకవేళ నువ్వు అది తప్పు ఇది తప్పు అనడానికి ఎంత జ్ఞానం ఉన్నావు మీకు? ఎన్నిసార్లు కంప్లీట్ చేసావు? 100 సార్లు కంప్లీట్ చేస్తే ఇంకా అర్థం కానీ ఎన్నో ఉంటాయి నీకు. నువ్వు దాన్ని పెట్టుకొని అది తప్పు ఇది తప్పు అనడానికి ఎక్కడ ఉంది? ఏం అర్హత ఉంది? ఏం కామెంట్ చేయడానికి నీకు ఎక్కడ? ఈ స్థానం ఏంటి? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు అవత మనుషులు తప్పు పట్టడానికి నీ స్థానం ఏంటి? దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. 1 యోహాను 1వ అధ్యాయము 5, 6, 7 వచనం. 1 యోహాను 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అంటూ అన్నాడు. చూడండి, ఆయన వెలుగై ఉన్నాడని చెప్తూ ఆయనతో కూడా ఉండి మనం వెలుగులో లేకము అని అంటే ఎట్లుంటుంది? అందుకని ఏమంటున్నాడు దేవుడు? చూడండి 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము గలవారే. ఎవరితో అన్యోన్య సహవాసము? తోటి విశ్వాసులతోనూ దేవునితోనూ కూడా అన్యోన్య సహవాసం. అన్యోన్య అనే పదం ఎవరితో వాడతారో తెలుసా? భార్యాభర్తల కుటుంబానికి వాడతారు. ఏమని? అన్యోన్య దంపతులు అండి, అన్యోన్య కుటుంబం అండి, అన్యోన్య స్నేహితులు అండి అని. అంటే వాళ్ళ మధ్య ఏ విధమైన దాపరికాలు పొరపచ్చాలు ఏమి అంతా కూడా అండర్స్టాండ్. అంటే తప్పులు జరగవు, కొట్టుకొని తిట్టుకోరు కదా, ఏం జరిగిన నిమిషాల్లో మళ్ళీ ఏం కాదురా అంతగా అన్యోన్యత కలిగి నువ్వు దేవునితో అంటే అన్యోన్య సహవాసం కలిగి ఉండకపోతే నీ దగ్గర ఉన్నటువంటి వెలుగు నీ దగ్గర నుంచి దూరం అయితే నువ్వు ఆల్రెడీ చీకట్లో ఉన్న అన్యజనుల మధ్య ఉన్నావు, నీకు కూడా చీకటి అవుతావు. వాళ్ళు నీ వెలుగును చూసి నీ దగ్గరికి వచ్చి నీ వెలుగులో షేర్ చేసుకోవాలి, నీ ఆనందంలో షేర్ చేసుకోవాలి, నీ దీవెనలో వాళ్ళు కూడా పాలి భాగస్తులు కావాలి. ఆ సిచ్యువేషన్లో నీవు వాడబడకపోతే నీకున్న ధనము వేస్ట్, నీకున్న అందము వేస్ట్, నీకున్న చదువు వేస్ట్, నీకున్నది ఏది కూడా ఫలితం లేనిది. కానీ నేను అనుకుంటా మీరు ఉంది అని గౌరవపడితే దాన్ని మీరు ఏం చేయలేరు. కానీ ఆ ఉన్నది నలుగురికి ఉపయోగపడుతుంది, దానివల్ల నీవు ఆశీర్వదించబడ్డావు. కానీ అది గ్రహింపు లేకుండా నీ జీవితాన్ని కొనసాగించండి. ఇప్పటికీ ఒక 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయిందంటే ఇంకొక 80 సంవత్సరాల మీద పడ్డా నీ బ్రతికింతే నీవేంది. అయితే వచ్చేటివేవో తుంపర్లు పడతా ఉంటే అది పెద్ద వర్షం అనుకుంటాం. తుంపర్లు పడి అయిపోతుంటాయి చూసావా? దాన్ని పట్టుకొని పెద్ద వరద వచ్చిందని ఫీల్ అవుతున్నావు. ఆశీర్వాదాలు వరద వచ్చింది కొట్టుకోపోతున్నా అనుకుంటున్నాం. నిజమైన తుఫాన్ పక్కన ఉంది. నిజంగా ఆయనతో కూడా ఆయన వెలుగులో కలిసి నడిచినట్లయితే ఆ తుఫాన్ ఏం తుఫాన్ అండి? అది ఆశీర్వాదం తుఫాన్. వస్తే ఎందుకోలేవు, నిలబడలేవు, అడగడానికి కూడా వీలు కాదు. ఇండియా అని నోరాలు పెట్టి చూసుకోవడమే కదా. ఇస్తనే ఉంటాడు, నారాజందకి ఇచ్చినట్టు ఇస్తనే ఉంటాడు. ఆయన వెలుగులో ఆయనతో పాటు మనం అడుగులు వేస్తే ఇది మనకు దీవెనకరం అనేది మనం గమనించుకున్నాం. ఎఫెసీయులు 8, 5వ అధ్యాయం. ఎఫెసీయులు 5వ అధ్యాయం 8, 9, 10 వచనం. మీరు పూర్వమందు చీకటి అన్నారు, ఇప్పుడైతే ఏమిటంట మీరు దేవునిలోకి రాకముందు, దేవుని విషయాలు తెలుసుకోకముందు మీరు చీకట్లో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీరు ఇప్పుడు వెలుగై ఉన్నారు. భవిష్యత్తు విషయమైనటువంటి మంచితనము ఏంటి? సత్యమని మీ వెలుగు ఫలం అంటే ఏంటమ్మా? వెలుగు ఫలం అంటే ఏదో పెద్దది, దాని రిజల్ట్ ఎట్లా ఎలా చూపించాలి నాలో వెలుగు ఉందంటే ఇలా నేను గమనించగలుగుతున్నానంటే ఒకటేంటి? నీ నువ్వు మంచితనం కలిగి ఉంటే అమ్మో వెలుగు నీ దగ్గర అనుకోవచ్చు. ఇంకా బాగా అంటే ఏంటంట? నీతి మంచితనము, నీతి అంటే లోకరీతిగా మంచి కార్యాలు చేయడం. బైబిల్ పరంగా అబ్రాహాము విశ్వాసం ద్వారా నీతిమంతుడని ఎంచబడినని ఉంది. ఇప్పుడు విశ్వాసము నీతి రెండు కదా. కాబట్టి ఇప్పుడు రెండవది ఏంటంటే, మొదటిది ఏంటి? నీలో వెలుగుందని తెలుసుకోవడానికి నువ్వు పాపాలు చేయలేదు, పుణ్యకార్యాలు చేసినావు, ఇవి కాదట. మొట్టమొదటి ఏంటి? మంచితనము. రెండవది ఏంటి? నీతి. మూడవది ఏంటి? నేనే మార్గము
సత్యము అంటే ఇప్పుడు సత్యం అంటే ఎవరు? ఇప్పుడు నీలో వెలుగుందని చెప్పాలంటే 3 పాయింట్లు. మొట్టమొదటి ఏంటి? నీలో మంచితనం ఉండాలి, నీలో విశ్వాసం ఉండాలి. నీతి అంటే విశ్వాసము. మూడవది ఏంటి? సత్యము. సత్యం అంటే నేనే మార్గం సత్యం ఎవరు చెప్పారు? అంటే ఇప్పుడు ఎవరు ఉండాలి? ఎవడు కాదు, యేసయ్య. సో ఇప్పుడు నీవు వెలుగు సంబంధం లేదా వెలుగులో ఉన్నావంటే ఏముండాలి? నీలో మంచితనం ఉండాలి. రాక్షసులాగా కయ్యాల్లాగా ఉండకూడదు. ఆడలకు కూడా చెప్తాడు, మొగళ్ళకు కూడా చెప్తాడు. మంచితనం ఉండాలి, మానవత్వం, మంచితనం, ఇవన్నీ ఒకటే పథకమైన పదం. రెండవది ఏంటి? విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. మూడవది ఏంటి? ముఖ్యంగా యేసయ్య ఉండాలి నీలో. అది నువ్వు వెలుగు సంబంధం, నువ్వు వెలుగుతో ఉన్నావు, వెలుగులో ఉన్నావు, వెలుగు నీలో ఉంది అని చెప్పడానికి గుర్తులు. ఇవి కాకుండా ఏదో నువ్వు కాగాబట్టేసి కదా ఇప్పుడు భోజనం పెట్టి నాలో వెలుగుందని సర్టిఫికెట్ ఇవ్వమంటే నేను ఇవ్వలేదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు వెలుగు నీతో ఉంది, దేవుని మహిమ నీతో ఉంది, నువ్వు లెమ్ము తేజరిల్లుము అంటూ ఉన్నాడు. దాని కొరకు ఏం కలిగి ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటి సింపుల్ మాటల్లో 3 చెప్పాడు. ఏంటట? మొట్టమొదటిది మంచితనం ఉండాలి. మంచితనం ఉందా నీ దగ్గర? పక్కకు పోయినా తీసుకుంటావు మంచితనం. రెండోది ఏముండాలి? విశ్వాసం. నీతి అంటే విశ్వాసం. నీతి అంటే మంచి కార్యాలను వస్తాయి, ఆల్రెడీ మంచితనం ఉంది కాబట్టి నీతి అంటే ఏంటి? విశ్వాసం. మూడోది ఏంటి? సత్యం. సత్యం అంటే ఎవరు? యేసయ్య. ఈ 3 నువ్వు కలిగి ఉంటే సరిపోతుంది. ఈ ప్రభైన ప్రీతికరమైనది ఏదో దాన్ని కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధంలో నడుచుకొనుడి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మీరు 14వ మాట కూడా మీరు గమనిస్తే, అందుచేత నిద్రించుతున్న నీవు మేల్కొని. ఏంటట? ఎక్కడ సార్ బాగా నువ్వు చెప్పేది వింటున్నావు అని మీరు అంటారే కానీ మీ మనసులో నిద్రపోతాం. ఏంటట? మీరు నిద్రించుస్తున్నారంటే వినట్లేదు. కాబట్టి ఏంటట? నీవు మేలుకొని మృతులలో నుండి, అంటే చచ్చిన వారి వల్లే ఉన్నారు. క్రైస్తవ సమాజం ఇప్పుడు ఎట్లుంది? క్రైస్తవులంతా ఎట్లున్నారు? చచ్చిన వారి వల్లే, జీవం లేని వారి వల్లే బ్రతుకుతున్నామన్న మాట ఉంది కానీ నువ్వు జీవం లేని వారిగా ఉన్నావు, మృతుడుగా ఉన్నావు. కాబట్టి ఏం చెప్తున్నాడు దేవుడు? మేలుకొని మృతులలో నుండి లెమ్ము. తర్వాత ఏం చెప్తున్నాడు? క్రీస్తు అంటే ఇప్పుడు లెమ్ము తేజరిల్లుము. దేంట్లో నుంచి లేయాలి? మృతుల తత్వంలో నుంచి. చచ్చిన వారి వల్ల ఉండకూడదు కాబట్టి దాంట్లో నుంచి నువ్వు లేయి. ఇక దేంట్లో తేజరిల్లాలి? క్రీస్తు నీ మీద ప్రకాశించినట్లుగా నువ్వు తేజరిల్లితే నేను దేవుడు ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నీకు వందనాలు స్వామి. లెమ్ము తేజరిల్లుము అనేటువంటి మాటను ఈరోజు నీ జ్ఞాపకం చేసుకున్నాం. మా మీద నీ వెలుగును ప్రకాశింప చేసినావు, నీ మహిమను మాతో కూడా ఉంచినావు అయ్యా. దాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలని మేము ఆశపడుతున్నాం. నువ్వు చూపిన ప్రేమ మార్గంలో మేము నడవడానికి నీ కృప మాకు ఉంచినందుకు నీకు వందనాలు. సహాయం చేయండి నాయన. అలా ఉండటం దీవెనకరం. మా కుటుంబాలు దీవించబడతాయి, మా సంఘాలు దీవించబడతాయి, మా యొక్క దేశము దీవించబడుతుందని మీ వాక్యం ద్వారా మేము గ్రహించినాం అయ్యా. అద్భుతమైన మాటలు యెషయా 60లో నుంచి మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. నీకు వందనాలు. అతి వెలుగుతో నైనా, అతి ఆ ప్రకాశముతో, అతి ఆ యొక్క మార్గంలో మేము నడవడానికి కృపదాయిత్యమని వేడుకుంటూ ఉన్నాను అయ్యా. మాతో పాటు ఇతరులను ఇన్స్పైర్ చేయగలుగుతాం, ఇతరులను ప్రకాశంలోనికి నడిపించగలుగుతాం, ఇతరులను అట్టి ప్రేమలో నడిపించగలుగుతాం. మాకు సహాయం చేయమని వేడుకుంటాం. అట్టి ఆ యొక్క దీన స్థితి నుంచి అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి మమ్మల్ని తీసుకొచ్చి ఘనత మహిమ ప్రభావం నీవే పొందుకొనమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.